प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। हरिः ओं। పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. అన్నపూర్ణాని మనకి భగవతి యొక్క స్వరూపాల్లో అత్యంత ప్రధానమైనటువంటి స్వరూపం. కాశీపట్టణాన్ని ఆవాసంగా చేసుకుని ఆ తల్లి ఈ లోకాలన్నిటినీ పోషిస్తూ ఉంటుంది అని. పోషణ శక్తి ఏది ఉన్నదో దానినే అన్నపూర్ణాతత్వము అని పిలుస్తారు. ఎప్పుడైనా సనాతన ధర్మంలో శక్తి స్వరూపం ఏది ఉన్నా కూడా దానిని స్త్రీ సంబంధమైన దేవతా స్వరూపంగా కొలుస్తాం. అందుకే శక్తి అంటే కదలిక. కదలిక లేదనుకోండి శక్తిహీనుడు అంటారు. పోషణ శక్తి అని ఒకటి ఉంటుంది, అంటే సమస్త భూతకోటి బ్రతకాలి. సృష్టి యందు వికసనము అనేటటువంటిది మొట్టమొదటి లక్షణం. ఒక పని చేసేటప్పుడు కొంతమంది అయోమయంగా చేస్తారు. చాలా బాగా చేశామని అనుకుని అయ్యో ఇలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే చాలా అందంగా ఉండేది అని కార్యక్రమం చివర నాలుగు కరుచుకున్నారనుకోండి, ఉపయోగం ఏముంటుంది? ఒక పెద్ద భవంతి కట్టేటప్పుడే ఆ భవంతిలో దేని కొరకు ఏ ప్రాంగణం ఉపయోగపడాలి అన్న దాని విషయంలో నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఒక భవంతిని కట్టేసిన తరువాత ఇది అస్తవ్యస్తంగా ఉంది, ఇలా కాకుండా ఇవి ఇక్కడ అది ఎక్కడా ఉంటే బాగుండేది అనుకుంటే ప్రయోజనం ఉండదు. వికసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు కావాలి. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో భగవత్ స్వరూపాలన్నిటికీ కూడా పద్మంతో సంబంధం ఉంటుంది. విఘ్నేశ్వరుడు పద్మంలో కూర్చుంటాడు, శ్రీకృష్ణ భగవానుడు పద్మంలో కూర్చుంటాడు. గురువాయూరు వెడితే కొంతమంది విదేశస్తులు అక్కడికి వచ్చి లోటస్ కృష్ణ అంటూ ఉంటారు. పద్మంలో కూర్చున్నటువంటి కృష్ణుడు ఒకడు ఉంటాడు గురువాయూరు ప్రధాన దేవాలయం పక్కనే. ఆ దర్శనం కూడా చాలా అద్భుతం అని చెప్తారు. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది, శ్రీ మహావిష్ణువు చేత్తో పద్మం పట్టుకుంటారు. అందుకే క్షీరోధన్వత్ ప్రదేశీ శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందః అని ఆ చేతిలో పద్మాన్ని పట్టుకుంటారు. అసలు పద్మంతో సంబంధం లేని సనాతన ధర్మమునందున్నటువంటి దేవతా స్వరూపం మీకు గోచరము కాదు. అసలు ఏమిటి పద్మం అంటే పద్మము వికసనమునకు గుర్తు. వికసనము అంటే విచ్చుకునుట అని. ఆ విచ్చుకోవడం అనేటటువంటిది అస్తవ్యస్తంగా ఉండదు. పద్మం వికసనం పొందాలి అంటే ఒక్క సూర్యకిరణము చేత మాత్రమే విచ్చుకుంటుంది. అథవా మీరు ఇంకా ఏ ఇతరమైనటువంటి విశేషాన్ని తీసుకొచ్చి పద్మం దగ్గర ఉంచండి, పద్మము యొక్క వికసనమునకు అవి ఏవీ హేతువులు కావు. అది విచ్చుకున్నప్పుడు ఎంత అందంగా విచ్చుకుంటుందో, ఒక పూర్ణత్వం అందులో ఎలా వస్తుందో, జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రీకుల చందంబున అంటారు పోతన గారు. ఆ దుద్దు ఉంటుంది, ఆ దుద్దు మీద కన్నాలు ఉంటాయి, దాంట్లోంచి కేసరములు పైకి లేస్తాయి. ఆ చుట్టూ దళములు బహు అందంగా వాటిని చూస్తే పద్మపత్రములని ఇలా ఒక ఏదో పర్వతాల్ని గీసినట్టుగా అందంగా విచ్చుకుంటాయి ఆ దళములు. ఈ వికసనము అనేటటువంటి దానికి గుర్తైనటువంటి పద్మాన్ని దేవతలందరూ ఏదో ఒక క్రమంలో అనుబంధాన్ని ఉంచుకోవడానికి కారణం ఈ సృష్టి యందు స్థితి యందు లయ యందు వికసనం ఉన్నది. వికసనము అంటే ఒక క్రమమైన పద్ధతి ఉంది. ఏదో భగవంతుడు సమస్త జీవులను సృష్టించి ఇంతమందిని సృష్టించాను, కానీ ఎవరెప్పుడు పడుకోవాలో, ఎవరెప్పుడు నిద్ర లేవాలో, ఎవరు ఏం తినాలో, ఎవరు తినకుండా ఉండాలో, ఎవరు నీళ్లు తాగాలో, ఎవరు తాగకూడదో నేను ఆలోచన చేయలేదండి అన్నాడు అనుకోండి, ఈ సృష్టి నిలబడదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే వేదం ఒక మాట అంటుంది, విషం కలిగినటువంటి ప్రాణులన్నీ కూడా సూర్యాస్తమయం తర్వాత నిద్ర లేవాలి, విషం లేనటువంటి ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి నిద్ర లేవాలి. అందుకే రామాయణంలో దశరథ మహారాజు గారితో మాట్లాడుతూ కైకమ్మ ఒక మాట ఉంటుంది, సూర్యవంశానికి చెందినవాడివి, సూర్యోదయం అవుతోంది, ఇప్పుడు బుద్ధితో ఆలోచించు అంటుంది.
ఆ సూర్యోదయం అనేటటువంటిది విషం లేనటువంటి ప్రాణుల యొక్క హృదయ జృంభణ మనకు కారణం. అందుకే తిక్కన గారు భారతం చేస్తూ ఆ సూర్యోదయం అయ్యేటప్పటికీ వికసనము కలుగుతుంది అని నీరజాకరములు నిష్టయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకా గగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టిడి మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. అందులో ఆయన వికసన శక్తిని కీర్తించారు. సకల ప్రాణులు అంటే ప్రత్యేకించి మనుష్యుల యొక్క హృదయములన్నీ కూడా జృంభణమును పొందుతాయంటే సంతోషంతో ప్రాణులు నిద్రలేస్తాయి. కందెరయగుచు కనురెప్ప విచ్చుకుంటుంది. విషక్రిములకు కనురెప్ప పడిపోతుంది. అవన్నీ కూడా చీకటిగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళి పడుకుంటాయి. అందుకే చూడండి, నిత్తురు తాగేటటువంటి ప్రాణులు, దోమలు మొదలైనవన్నీ చీకటి పడేటప్పటికి లేస్తాయి. సూర్యోదయం అయ్యేటప్పటికి విశ్రాంతి తీసుకుంటాయి. మనుష్యులు సూర్యోదయానికి లేవాలి, సూర్యోదయాత్ పూర్వం. సూర్యాస్తమయానికి ఇక భోగం ఒకటే ఇంట్లో, అంతే. ఈ సృష్టి యందు వికసనాన్ని పెట్టింది ఆవిడ. కొన్నిటిని మాంస ప్రాణులను చేసింది, కొన్ని మాంసమే తినాలి, కొన్ని శాకాహారమే తినాలి. మళ్ళీ ఇందులో విశేషమైనటువంటి బుద్ధి కానీ, విశేషమైనటువంటి శరీర బలం కానీ, శరీరం విస్తృతంగా పెరగడం కానీ ఆహారములలో దేనివల్ల కలగాలి? శాకాహారము వలన, మాంసాహారము వలన అంటే దాని మీద పరిశోధన అక్కర్లేకుండానే అమ్మవారు నిర్ణయం చేసింది. అందుకే ఏనుగు కేవలం శాకాహారి, కేవలం శాకాహారి అయినటువంటి ఏనుగుకున్నంత పెద్ద శరీరం ఇక సృష్టిలో ఏ ప్రాణికి ఉండదు. ఏనుగుకున్నంత బలం కూడా ఎవరికీ ఉండదు. ఏనుగుకు ఉన్నంత సూక్ష్మమైనటువంటి బుద్ధి ఏ ఇతర ప్రాణికి ఉండదు. సూక్ష్మమైన బుద్ధికి, శరీర బలమునకు ఏది ఆధారము అంటే అసలు శాకాహారము ఆధారము. అందుకే వీరు సృష్టి విభాగంలో ఒక చిత్రాన్ని గమనించి ఉంటారు. మాంసాహారం తినేటటువంటి ప్రాణులు శాకాహారం ముట్టుకోనివి కొన్ని ఉన్నాయి. కొన్ని మాంసాహారము తింటాయి, శాకాహారము తింటాయి. పిల్లి ఉందనుకోండి, మాంసము తింటుంది, పాలతో కలిపినటువంటి అన్నము తింటుంది. సింహం ఉందనుకోండి, మీరు తీసుకెళ్ళి అక్కడ పాలతో కలిపిన అన్నం పెట్టినా, పరమాన్నం పెట్టినా అది ముట్టదు, అది కేవలం మాంసం తింటుంది. మళ్ళీ మాంసం తినేటటువంటి ప్రాణులలో అత్యంత ఇష్టమైన మాంసం ఏది వాటికి అంటే కేవలము శాకాహారము మాత్రమే తినేటటువంటి ప్రాణుల యొక్క మాంసం వాటికి ఎక్కువ ఇష్టం. అందుకే సింహం దేన్ని ఎక్కువ ఇష్టపడుతుంది అంటే ఏనుగు యొక్క మాంసాన్ని ఇష్టపడుతుంది. నన్నయ్య గారు భారతం చేస్తూ శాతన ఖగ్ర ఖండితల సన్మద కుందర కుంభముక్త ముక్తాతుత శైల అంటాడు. దానికి మహా ఇష్టం. ఎగిరి ఏనుగు కుంభస్థలం మీద దూకి ఆ ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి ముత్యాలు వెదజల్లి ఆ మాంసం తినడం అంటే ఇష్టం. మాంసాన్ని కూడా తినేటటువంటి ప్రాణి యొక్క మాంసాన్ని కేవలం మాంసం తినేటటువంటి ప్రాణి ఇష్టపడదు. అంటే తేజస్సిద్ధిలో ఉన్నదని పెట్టింది అమ్మవారు. అంటే శాకాహారము మాంసాహారము కన్నా తేజోవంతము, శక్తివంతము. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, నేను వైదికమైనటువంటి భావాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఆవిడ సృష్టి యందు ఒక నియమం ఉంది. ఒక ప్రాణి సృష్టింపబడాలి అంటే అసలు ఈ ప్రాణి యొక్క శరీరమేమి, ఇది దేన్ని జీర్ణం చేసుకుంటుంది, ఇది దేన్ని తింటుంది, అది తినేటటువంటి పదార్థము దానికి అందుబాటులో ఉంటుందా, ఇవి చూస్తుంది. అంతేకాని సృష్టి చేసేసిన తర్వాత అయ్యయ్యో ఇదేమిటి ఇలా సృష్టి చేశాను అని ఆవిడ తలపట్టుకునేటటువంటి క్షణము ఒక్కటి కూడా ఉండదు. దానికి అన్నపూర్ణ తత్వము అని పేరు. అన్నపూర్ణ తత్వము అంటే కేవలం అన్నం పెట్టడము అని అర్థం చెప్పకూడదు. సృష్టి వికసనమునందు పోషణలో అయోమయావస్థ లేనటువంటి స్థితి ఎక్కడ నుండి ప్రచోదనమైనదో ఆ ప్రచోదనమైన కేంద్రమునకు పోషణ శక్తికి అన్నపూర్ణ అని పేరు. ఆ పూర్ణ అన్న మాట ఎందుకు వేశారంటే అన్నదాత అనలేదు, అన్నపూర్ణ. పూర్ణ, పుష్కళ వీళ్ళిద్దరూ అయ్యప్ప స్వామికి భార్యలుగా చెప్పబడతారు. ఎప్పుడైనా భార్య అన్న, శక్తి స్వరూపము అన్న,
అది ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ప్రచోదనం చేసేటటువంటి రూపానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే పురుషుడు అని చెప్పబడేటటువంటి స్వామి రూపం ఏది ఉంటుందో అది ఆయన చేసేటటువంటి కర్తవ్యతానిష్టని ఆవిష్కరిస్తుంది. బ్రహ్మగారు అని నేను అన్నాను అనుకోండి, సృష్టికర్త, ప్రాణులను సృజిస్తాడు ఆయన. ఇన్ని ప్రాణులను సృజించాలి అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు సృజించకూడదు, దానికి ఒక ఆధారం ఉంటుంది. ఒక పని చేశాము అంటే ఇది ఎలా చేస్తున్నావు అంటే దానికి ఒక ఆధారం ఉంటుంది. ఇప్పుడు నేను అన్నపూర్ణ తత్వం గురించి మాట్లాడుతున్నాను, ఏమిటి నీకు ఆధారం? శాస్త్రం ఒక్కటే ఆధారం. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి, కానీ నాకు ఏమనిపించిందో అవి నేను మాట్లాడకూడదు. బ్రహ్మగారు సృష్టికర్త, సృష్టి దేనిని ఆధారం చేసుకుని చెయ్యాలి? ఏది ప్రమాణం చేసుకుని? వేదాన్ని ప్రమాణం చేసుకుని. వేదములెన్ని? మూడే. యథార్థమునకు మూడే వేదములు, అందుకే వేదత్రయీ అని పేరు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. త్రైవేద్యం మూడే వేదములు, కానీ మంత్రముల యొక్క స్వరభాగాన్ని అనుసరించి 4గా వ్యాస భగవానుడు విభాగం చేశాడు కలియుగంలో ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని. రుక్కు యజ్జు సామ అథర్వణ అని 4 వేదాలు. ఇప్పుడు ఈ 4 వేదములు పరిపూర్ణముగా తెలిసున్నవాడైతే తప్ప సృష్టిని నిర్వహించలేడు. అందుకే ఆయన 4 ముఖాలతో వేదం చెప్తూ 4 వేదాలు చెప్తూ సృష్టి చేస్తూ ఉంటాడు. పుష్కళవాక్చతురత్వము తలలో ఉన్నది వాగ్రూపంలో ఒక క్రమ పద్ధతిలో బయటికి వచ్చేటట్టుగా లోపల శక్తి ప్రచోదనము చెయ్యాలి అంటే అది ప్రవాహ రూపంలో రావాలి. ఉన్నటువంటి ఆలోచన, లోపల ఉన్న జ్ఞానము ప్రవాహంగా కదిలి వాగ్రూపంలో బయటికి రావాలి. ఇప్పుడు ఆ ప్రవాహానికి అంతిమ ప్రయోజనం అది ఆకాశంలో శబ్దగుణకంగా మారి మీ చెవులలోంచి లోపలికి ప్రవేశించి మీ బుద్ధి స్థానాన్ని కదిపి నాకు తెలిసున్నది మీకు తెలిసున్నది కావాలి. నేను దిగిపోయేటప్పటికి సభాపతికి ఏం తెలుసో సభకి కూడా అదే తెలిసి ఉండాలి. అలా జరగాలి అంటే ఆ ప్రవాహమునకు సరస్వతి అని పేరు. అందుకే సరస్వతి బయటికి కనపడదు, లోపల ఉంటుంది ప్రవాహం. నీళ్లు పోశాననుకోండి కనపడతాయి, కానీ సరస్వతి నాలోంచి ప్రవహించింది మీలోకి చేరుకుంటోంది. ఎక్కడ కనపడింది? కనపడదు. అందుకే శంకరుడు గళంతి శంభోత్తరిత శిరథకిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. ఇప్పుడు ఈ ప్రవాహమునకు సరస్వతి అని పేరు. సరస్వతి ప్రవాహం పైకి కనపడదు. అందుకే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళారనుకోండి, గంగ తెల్లగా యమున నల్లగా కనపడతాయి. సరస్వతి ఏదండి అన్నారనుకోండి, ఎర్రగా ఉంటుందండి అంతర్వాహిని అంటారు. లోపల ప్రవహిస్తోంది, పైకి కనపడదంటారు. సరస్వతి పైకి కనపడదు, లోపలి ప్రవాహం. కానీ సరస్వతి నదిగా ఆవిర్భవించి హిమాలయాల్లో ప్రవహిస్తుంది. ఎర్రటి నీరు అంటారు. ఎరుపు మార్పునకు సంకేతం. సరస్వతీ కటాక్షం వస్తే అంతకుముందు ఒకలా ఉన్నవాడు తర్వాత ఒకలా మారతాడు. అంతకుముందు ఆయన పట్టభద్రుడు కాడు, చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఒక పట్టభద్రుడు అయ్యాడు. అంటే మార్పునకు ఎరుపు సంకేతం. అందుకే ఎరుపు చేత సంకేతిస్తూ ఉంటారు. అన్ని మార్పులకు ప్రధానమైన మార్పు అయినటువంటి ఆ ప్రచోదనాన్ని ఇవ్వగలిగినటువంటి ఆదిశక్తి గురించి ఎప్పుడు చెప్పినా ఆమె రంగుని మాత్రం ఎరుపుగానే చెప్తారు. కామాక్షి నిజానికి నలుపు, పార్వతి నలుపు, కాళిక నలుపు, సరస్వతి తెలుపు, లక్ష్మి ఒక్కటే ఎరుపు. అయినా అమ్మవారి గురించి చెప్పవలసి వస్తే అరుణాం కరుణాం అని సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలి స్ఫుర తారానాయక శేఖరాం ఎరుపని చెప్తారు. ఎందుకని? మార్పు. శక్తి లేదు, శక్తి వచ్చింది, ఇప్పుడు శక్తివంతుడయ్యాడు, మార్పు. ఇంతకుముందు చదువు లేదు, చదువు వచ్చింది, మార్పు. ఇంతకుముందు సంస్కారం లేదు, ఇప్పుడు సంస్కారం వచ్చింది, మార్పు. ఇంతకుముందు యజ్ఞోపవీతం లేదు, ఇప్పుడు ఉపనయనం అయింది, ద్విజుడయ్యాడు, మార్పు. ఈ మార్పు ఎక్కడ ఉన్నా ఉన్నతి వైపుకి వెడితే అది ఎరుపు. అది అమ్మవారిగా సంకేతిస్తారు. ఈ అమ్మవారిగా సంకేతించినప్పుడు లోకమునందు 6 వికారములు ఉంటాయి. 6 వికారములతో పాటుగానే మనని బాధ పెట్టేటటువంటివి కొన్ని కూడా ఉంటాయి. ఈ బాధ పెట్టేటటువంటివి ఏవి ఉన్నాయో అందులో ఒకదానికి ఆకలి అని తెలుగులో అంటాం. సంస్కృతంలో అయితే క్షుత్ అంటారు. సంస్కృత భాషలో
పదప్రయోగమునందు ఉచ్చారణ యందు ఒక మర్యాద ఉంటుంది. క్ష అన్న శబ్దాన్ని నేను ప్రయోగించాను అనుకోండి, నేను క్షతో ఏదైనా మాట చెప్తే అది అంత తేలిక విషయం కాదు అని గుర్తు. క్షతో ఏది మొదలుపెట్టినా సరే అందులో ఏదో చాలా గొప్ప విశేషం ఉంది అని గుర్తు. క్షితి అన్నాను అనుకోండి, క్షితి అంటే భూమి. భూమిలా ఉండడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే నిరంతరము అవమానమునకు గురయ్యేది ఏది అంటే భూమి. నేను నడవాలి, కాళ్ళతో తన్నాలి. నేను మూత్ర విసర్జన చెయ్యాలి, భూమి మీద చెయ్యాలి. నేను మల విసర్జన చెయ్యాలి, భూమి మీద చెయ్యాలి. అకస్మాత్తుగా ఉమ్మి వెయ్యాలి, భూమి మీద వెయ్యాలి. కూర్చోవాలి, భూమి మీద కూర్చోవాలి. చిట్ట చివర శరీరం పడిపోయింది, భూమిలో కలిసిపోవాలి. ఇంతమందికి అన్నం పెట్టడం ఆవిడే పెట్టాలి. ఇల్లు కట్టుకోవాలి, భూమి మీద గొయ్యి తీసి శంకుస్థాపన చెయ్యాలి. మనకి అన్నం కావాలి, దున్నాలి, నాగేటి చాలు పెట్టి ఆవిడ గుండెల మీద గీత గీయాలి. ఇన్ని చేసినా ఆవిడ ఓర్పుతో అలాగే ఉంటుంది. అందరూ పూజ చేసి నిద్రలేస్తూనే అమ్మవారికి క్షమాపణ చెప్పి లేస్తున్నారా? లేవరు. అయినా ఆవిడ ఓర్పుతో సహిస్తుంది. ఇలా ఉండడం చాలా కష్టం. అందుకే క్షితి, క్షమ, ఓర్పు అంత తేలిక విషయం కాదు. ఒకడేదో అంటే తిరగబడ్డం చాలా తేలిక, కానీ ఓర్చుకోగలగడం చాలా గొప్ప. అందుకే క్షమయావిష్ఠితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి. అసలు ఈ జగత్ ఎక్కడుంది అంటే ఓర్పులో ఉంది. మహాత్ముడు కూడా ఓర్పు తప్పిపోయి ఆగ్రహించాడు అనుకోండి, లోకాలు ఎలా నిలబడతాయి? ఓర్పు చాలా గొప్పది, కోప్పడ్డం చాలా తేలిక. అందుకే ఓర్పు, క్షమ, ఆకలి తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే లోపలి మంట. తెలుగులో అయితే ఆకలి. చాలామందికి తెలియక అక్కర్లేని బాధలన్నీ పెట్టుకుంటుంటారు మనసులో. ఆడది అన్నాను అనుకోండి, ఏదో నేను చాలా తక్కువ చేశాను అనుకుంటుంటారు. ఆడది అన్న మాట అంత తక్కువది కాదు తెలుగులో. అందుకే ఆడపిల్ల అన్నారు. ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆడది అన్న మాటకు అర్థం లక్ష్మీదేవి అని అర్థం. మా ఇంట్లో నా కూతురు పుట్టింది, ఆడపిల్ల పుట్టింది అని నేను మురిసిపోయాను. ఆడపిల్ల అంటే దాని అర్థం ఈడ పుట్టింది, ఇక్కడ ఉండదు. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నా గోత్రంలో పుట్టింది, ఆ గోత్రంలో ఉండదు. నా ఇంటి పేరులో పుట్టింది, నా ఇంటి పేరు ఉంచుకోదు. ఆమె వేరొకరిని వెతుక్కుని వెళ్ళిపోతుంది భర్తని. ఆమె లక్ష్మి, నిత్యానపాయని, నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆయన వంశాన్ని పెంచుతుంది. ఆయన ఇంటి పేరు తీసుకుంటుంది. ఆయన సుఖ సంతోషములు తన సుఖ సంతోషములు ఉంటుంది. నా సుఖ సంతోషములు కొంతవరకే, తన భర్త సుఖ సంతోషములు తనకి పరిపూర్ణమైన సుఖ సంతోషములు. అంత విశాల హృదయం కలిగింది కాబట్టి ఆడపిల్ల ఈడ పుట్టి నన్ను తరింపచేసింది. ఇక్కడ పుట్టి ఇక్కడ వృద్ధి చేసేవాడు నా కొడుకు. ఆడపిల్ల అక్కడ వృద్ధి చేయడానికి ఇక్కడ నా దగ్గర సంస్కారం పొందడానికి వచ్చింది. లక్ష్మి నా ఇంట పుట్టింది. అందుకే హిమవంతుడు పొంగిపోయాడు. గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలగి చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. ఎంత అదృష్టం ఆడపిల్ల పుట్టడం అన్నాడు. ఆడపిల్ల అన్న మాటకు అర్థం లక్ష్మీదేవి. ఆడది అని నేను అన్నాను అనుకోండి, ఏదో తక్కువ చేసేసాను అనుకోకూడదు. అది తెలిసి తెలియనితనంతో చేసేటటువంటి తీర్పు. ఆడది అన్న మాటకు అర్థం శ్రీ మహాలక్ష్మి అని. ఇప్పుడు సంస్కృతంలో అయితే క్షుత్ అంటారు ఆకలిని. మళ్ళీ వెనక్కి రండి. క్షుత్, క్షుత్ అంటే క్షకారంతో ప్రారంభమవుతుంది. అంటే భరించడం చాలా కష్టం సుమా. ఎందుకని ఇది లోమంట. చెట్టు పైనంతా చక్కగా కనపడుతోంది, ఆకులు, చిగుర్లు, పువ్వులు, కాయలు, పళ్ళు అన్నిటితోటి. కానీ దాని తొర్రలో అగ్నిహోత్రం కాలిపోతోంది. ఇప్పుడు ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుంది? తొర్ర కాలిపోతున్న చెట్టు పైన ఆకులున్నా విపరీతమైన ఆకలితో ఉన్నవాడు అలా ఉంటాడు. లోమంట పెరిగిందనుకోండి, ముందు ఏం పోతుంది అంటే ధర్మం పోతుంది. ఇది చాలా చాలా గంభీరమైన మాట. నేను అన్న మాట మీరు పట్టుకోవాలి. అందుకు అమ్మవారు ఈ విషయాన్ని తన చేతిలో పెట్టుకుంది. ధర్మము వెంటనే ఎప్పుడు నశించిపోతుంది అంటే లోకంలో ఆకలి పెరిగిపోతే. సమాజ సేవ అన్నది ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చింది. ఆకలి విపరీతంగా వేసిందనుకోండి, వాడు ఇక ధర్మాధర్మ వివక్ష ఉండదు. పసిపిల్లవాడు ఒకడు అలా లడ్డు పట్టుకుని తింటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వీడికి విపరీతమైన ఆకలితో ఉన్నాడు, 3 రోజులైంది అన్నం తిని. చిన్నపిల్లాడి చేతిలో లడ్డు లాక్కోవడమా అని చూడటం, గభాలను లాక్కుని తినేస్తాడంతే. ఆకలి ఇక యుక్తాయుక్త విచక్షణ చూడనివ్వదు.
ఆకలి ధర్మాధర్మ వివక్ష ఉండదు. ఆకలి ఎక్కడ పెరిగిపోతుందో ఆ దేశానికి శాంతి భద్రతలు ఉండవు. ఆకలి నేరమునకు కారణము. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆకలి ఎక్కడ పెరిగిపోతుందో అక్కడ ఎవరూ ఒకరి మాట ఒకరు వినడం అనేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే క్షుత్ అంటే బాధ. ఆ బాధ కలిగితే ధర్మం పోతుంది. అందుకే పరదేవత ఏం చేసిందంటే మొట్టమొదట పోషణని సృష్టించే ముందు కాలమును తన వశం చేసుకుంది. అందుకే కాలము ఆవిడికి ఆభరణంగా ఉంటుంది. మీరు చూడండి, లలితా సహస్రనామంలో అమ్మవారి గురించి చెప్తూ ఓ మాట అంటాం, సూర్యచంద్రులు ఇద్దరు ఎవరు అంటే తపనోడుపమండల. అమ్మవారి చెవులకు ఆభరణాలు. అమ్మవారి స్తనములేవి అంటే సూర్యచంద్రులు. అమ్మవారి కన్నులేవి సూర్యచంద్రులు. అమ్మవారే కాదు, ఈ తత్వాన్ని మీరు పట్టుకోవాలి. మీరు ఏ భగవత్ స్వరూపాన్ని చెప్పండి, సూర్యచంద్రులిద్దరూ కళ్ళనో ఇంకోటనో తప్పకుండా చెప్తారు. నేను శివుడు అన్నాను అనుకోండి, వందే శంభుమమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము మూడు కూడా పరమశివుని యొక్క కన్నులు అంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పామనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైర్ పరివిరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖ పాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిః వియదసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే. సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నులు. విష్ణువు చెప్పినా సూర్యచంద్రుల కన్నులు, శివుడు చెప్పినా సూర్యచంద్రుడు అగ్నిహోత్రం కన్నులు. అమ్మవారి గురించి చెప్తే అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిద్దరదలిత హేమాంబుజరుచి అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. సూర్యచంద్రులు, అగ్నిహోత్రము అమ్మవారి కన్నులు. ఇటు ఎంతమంది కళ్ళు ఇవి? ఎవరికి చెప్పండి? ఈ మూడు వాళ్ళ కళ్ళు అంటారు. అంటే దాని అర్థం మనందరం సూర్యచంద్రుల యొక్క గతి ఎందు పడిపోతాం. కాలంలో పడిపోయే ముందు మొదటి లక్షణం ఏది అంటే అన్నద్వేషం. అబ్బా, అన్నం వద్దనిపిస్తుంది. ఎందుకంటే కలియుగంలో ఈ శరీరము అన్నవికారం, అన్నము చేత పోషింపబడుతుంది. అన్నద్వేషం వచ్చేసింది అంటే ఆ ప్రాణి వెళ్ళిపోతాడు అని గుర్తు. కాలమునందు మిగిలిన ప్రాణులన్నీ పడిపోతాయి. కాలమునందు పడిపోని వాళ్ళెవరో, కాలాతీతులెవరో వాళ్ళు సూర్యచంద్రుల్ని కన్నులుగా పెట్టుకుని లోకాన్ని చూస్తూ ఉంటారు. అందుకే చూచుట, పోషించుట మరియు కాలమునకు అతీతులగుట, కాలమునందు గణించి పడగొట్టుట. అందుకే కాల కలయతామహం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. నేను కాలరూపంలో ఉండి ఫలితాలు ఇస్తున్నానంటాడు. ఇవి చెప్పడానికి సూర్యచంద్ర అగ్నిహోత్రములు కన్నులుగా ఉంటాయి దేవతలకి. అసలు ముందు కాలము తన చేతిలో ఉంటే తప్ప పోషణ అన్నది కుదరదు. ఎందుకని? ఇది భారతీయ సిద్ధాంతంలో, సనాతన ధర్మంలో ఋషి యొక్క వైభవం అక్కడుంది. అందుకు దేశకాల సంకీర్తనం చేస్తాం. అమ్మవారి మొదటి అనుగ్రహం పోషణ ఏ రూపంలో ఉంటుంది అంటే ఋతురూపంగా ఉంటుంది. ఋతురూపంలో ఆవిడ పోషిస్తుంది. అందుకే మీరు చూడండి, దేశకాల సంకీర్తనం చేస్తే ఏవి తప్పకుండా చెప్తాం. మీరు ఎక్కడున్నారు? నాకు నదులు తెలియవు అనుకోండి, నేను ఏదో హైదరాబాద్ వచ్చాను ఇవాళ, మా ఇంట్లో కూర్చుంటే గంగా గోదావరి యోహ మధ్యదేశే కోకనద క్షేత్రే అంటాను, కాకినాడలో ఉన్నాను అని. ఇవాళంటే పోనీ హైదరాబాద్ వచ్చాను, కొడుకు ఇల్లు ఉంది, అస్తమానం వస్తుంటాను, ఏం చెప్పాలో తెలుసండి, మీకు తెలియకపోవడం ఏమిటి అంటారేమో. నేను అకస్మాత్తుగా ఉపన్యాసం చెప్పడానికి మైసూరు వెళ్ళాను అనుకోండి, ఏ నదుల మధ్య ఉందో నాకేం తెలుసు? అప్పుడు నేను నదులు చెప్పను, ఆ ఊరు పేరు ఒకటి చెప్తాను. చెప్పి మహాక్షేత్రే ఏది మాత్రం వదిలిపెట్టకూడదు. దేశకాల సంకీర్తనమునందు కాల సంకీర్తనమును విడిచిపెట్టకూడదు, అది చెప్పాలి. జయనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే ఏదో కృష్ణపక్షే తదియంయాం వాసర భృగువాసరే, ఇది మాత్రం చెప్పాలి తప్పకుండా, పంచాంగం దగ్గర పెట్టుకుని. ఇది చెప్తున్నప్పుడు ఋతువుని చెప్తాం. వసంత ఋతువు అన్నాం. వసంత ఋతువు అంటే ఆ ఋతువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. చైత్ర శ్రీమాన్ ఇయం మాస. వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు,
చైత్ర శ్రీమాన్, చైత్రమాసము వైశాఖ మాసము వచ్చాయంటే శ్రీమంతములైనటువంటి మాసములు. దేనికి? కంటికి, కడుపుకి, మనసుకి, మూడిటికి శ్రీమంతములు. మీరు కంటితో చూస్తుంటే ప్రకృతి పరమ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుచేత? మహర్షి అది కూడా చెప్పారు అందులో. ఇయం మాసః పుణ్యః పుష్పితకాననః అన్నారు. చెట్లన్నీ కూడా చిగురుస్తాయి, కొత్త ఆకుపచ్చ ఆకులతో ఉండి మొగ్గలు వేసి పువ్వులు పూస్తాయి. చాలా వృక్షములు చైత్రమాసం వచ్చేటప్పటికి పుష్పిస్తాయి. అందుకే ఇక్కడ కాదు, మీరు అరణ్య ప్రాంతములలో చూస్తే అసలు ఆ శోభ ద్విగుణీకృతంగా ఉంటుంది. అందుకే వసంత మాసం వస్తే ఒక విశేషం ఉంటుంది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఎగురుతాయి. ఎందుకంటే పుష్పాలు బాగా పూసి వికసిస్తాయేమో, కడుపు నిండా తేనె తాగడం కోసం, అప్పుడే విచ్చుకున్న పువ్వుల కోసమని తుమ్మెదలు బారుల కింద పెడతాయి. మీకు ఇక్కడ కనపడదు, కానీ నేను మీకు బాగా దీని గురించి చెప్పాలి అంటే, మా కాకినాడ నుంచి భద్రాచలం వెళ్ళేటప్పుడు మారేడు మిల్లను దారి ఉంది, అడవిలోంచి పెడతాం. కార్లు ఒక పెద్ద బారుల కింద ఆగిపోతాయి ఉదయం 7 గంటలకి. దేనికోసం ఆగిపోతాయి అంటే, ఈ తుమ్మెదలు అరణ్యంలో పెడతాయి రెండు పక్కల. ఎక్కడ చూడండి పువ్వులు వికసించి ఉంటాయి. ఇవి పెద్ద వెతుక్కోక్కర్లేదు, 4 పువ్వుల దగ్గరికి వెళ్ళక్కర్లా. ఒక పువ్వు దగ్గరికి వెళ్ళేటప్పటికీ కడుపు నిండా మకరందం దొరికేస్తుంది. అవి జమ్మని తీసేసుకుని కడుపు నిండిపోయి ఇక సంతోషంతో అడవిలో తిరగవు. పెద్ద గుంపుల కింద వచ్చేస్తే ఇక రోడ్డు కనపడదు, అన్ని తుమ్మెదలే, ఎన్ని రంగురంగుల తుమ్మెదలు. అప్పుడు కార్లు ఆఫ్ చేసేస్తాయి. నేను ఇది చూడ్డానికి వసంత ఋతువులో భద్రాచలం వెళ్ళా ఒకప్పుడు. వెళితే కారు ఆఫ్ చేసుకున్నాం. ఆఫ్ చేసి చూసాం, అబ్బో అసలు ఆ అందం నేను నోటితో చెప్పడం నా వల్ల అయ్యే పని కాదు. అది భూమి ఆకాశములు నిండిపోయాయి అన్నట్టుగా ఉంటుంది. కారు తప్ప మీరు కూర్చున్నారు అని, కారు తప్ప లోపల ఇంకా బయట ఏం కనపడదు. తుమ్మెదలు అన్నీ కొద్దిగా, అంటే ఎక్కువ తీస్తే లోపల వస్తాయి, కొద్దిగా తీస్తే ఝంకారనాదం ఒకటే వినపడుతూ ఉంటుంది ఆ భ్రమరాల్లో. అందుకే ప్రకృతి అందం అంటే ఇక్కడ కూర్చుంటే ఏం కనపడుతుంది? కనపడదు. చైత్రమాసం పుణ్యః పుష్పితకాననః, అది కంటికి అందం, కడుపుకి అందం. ఎందుకని అంటే చైత్రమాసం వచ్చి పువ్వులు పూసి పళ్ళు పండితే అసలు రహస్యం అవుతుంది. మధుమాసము మాధవ మాసము అని పిలుస్తారు చైత్ర వైశాఖాలని. ముక్కుకి మనసుకి వాసనతో హాయినిచ్చే మల్లెపువ్వు వస్తుంది. 365 రోజుల ఊరగాయకి పనికొచ్చేది, ఔషధీతత్వంతో ఉండేది తీయటి మామిడి పండు వస్తుంది. ఈ రెండు వస్తాయి. అందుకే మనసుకి కడుపుకి ఆహ్లాదకరం కాదు, అసలు మనసుకి ఆహ్లాదం ఇచ్చి మనసుని ఇంద్రియ సుఖాల వైపు నుంచి భగవంతుని వైపుకు తిప్పగలిగినటువంటి అద్భుతమైన తేనె ధార వంటి వాగ్వైఖరి కలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లో వసంత ఋతువులో పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి ధర్మం పట్టుకున్న మనుష్యుడు ఎంత గొప్పవాడవుతాడో చెప్పిన రాముడు పుట్టాడు. వైశాఖమాస శుక్లపక్ష పంచమి లోకమునకంతటికి మార్గదర్శనం చేసిన జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఆవిర్భవించాడు. అందుకే మధుమాసము మాధవ మాసము మనసుకి, బుద్ధికి, కంటికి, బాహ్యంలో అందానికి, నాలుక మీద రుచికి, వాతావరణానికి. ఇప్పుడంటే ఇలా ఉందనుకోండి, అసలు పూర్వం ఇలా ఉండేది కాదు, గ్రీష్మం ఉంటే తప్ప. వసంత ఋతువు గురించి కావ్యాల్లో ఎంత బాగా వర్ణిస్తారు. కాబట్టి వసంత ఋతువు అంత గొప్పది. ఇప్పుడు నేను వసంత ఋతువు అన్నాను అనుకోండి, ఏమిటి గమనించాలి? కాలమునందు ఆ 2 నెలల్లో ఆ ఋతు రూపంలో లోకమంతా సంతోషించేటట్టుగా అమ్మవారు ఏం చేసిందంటే ప్రకృతిని విధించింది అలాగా. అందుకే ఆవిడ మొదటి పేరు ఏది అంటే ప్రకృతి. ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా మొదలు పెడతాం. ఆవిడ మొదటి పేరు ప్రకృతి స్వరూపిణి. అటువంటి తల్లి కాలమును ఆధారం చేసుకుని ఋతువుని సృష్టించి, ఆ ఋతువుని ఆధారం చేసుకుని పోషణ శక్తిని ప్రారంభం చేసింది. ఇది అన్నపూర్ణ తత్వంలో మొదటి లక్షణం. భగవతి కాలస్వరూపిణి అయి ఈ పోషణతత్వమునందు ఋతువుని సృజిస్తుంది. ఋతువుల వలన లోకము పోషింపబడ్డం కానీ, లోకములు నిలబడడం కానీ, లోకములు లయమవడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకే 12 నెలలు 6 ఋతువులుగా విభాగం అవుతాయి. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, ఆ తర్వాత వచ్చేది గ్రీష్మ ఋతువు,
తర్వాత వచ్చేది వర్ష ఋతువు, తర్వాత వచ్చేటటువంటిది శరదృతువు, తర్వాత వచ్చేది హేమంత ఋతువు, తర్వాత వచ్చేది శిశిర ఋతువు. ఈ 6 ఋతువుల రూపంలో ప్రకృతి అంతా కూడా జీవుల్ని పోషిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఋతువుల రూపంలోనే ప్రాణికోటి అంతా పడిపోతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, చాలా ప్రాణులు పడిపోతాయి. అందుకే విపరీతమైనటువంటి వేడి, ఆ వేడికి తట్టుకోలేక అనేక ప్రాణులు నశించిపోతాయి. మళ్ళీ వర్షం పడిందనుకోండి, సృష్టి శక్తి అంటారు. అప్పుడు అమ్మవారు ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టిస్తుంది. మళ్ళీ లోకాన్ని సృష్టించడము అంటే నా ఉద్దేశ్యం ప్రాణికోటిని సృష్టిస్తుంది. అందుకే మీరు చూడండి, గ్రీష్మ ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి జగత్తు నామరూపాల్ని పోగొట్టుకుంటుంది. చెట్లన్నీ కూడా శోషించిపోతాయి. భూమిలో పడిపోయినటువంటి గింజలు ఏది ఏ గింజో ఎవరికీ తెలియదు. అదే మళ్ళీ వర్షం పడిందనుకోండి, ఒక చినుకొచ్చి తగిలితే ఇది సీతాఫలము తెలుస్తుంది. సీతాఫలం గింజలోంచి సీతాఫలం చెట్టు వస్తుంది. ఓ వాన చినుకు తగిలేటప్పటికి మామిడి టెంకలోంచి మామిడి చెట్టు వస్తుంది. శోషించిపోయిన ప్రాణులన్నీ కూడా అమ్మయ్యా అని మళ్ళీ ఉపశాంతి పొందుతాయి. అందుకే సంజీవనం సమస్తస్య జగత శల్యాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. నీటి రూపంలో మళ్ళీ లోకములలో ప్రాణులను సృజిస్తుంది, ప్రాణులను నిలబెడుతుంది. అమ్మవారు ప్రీతి దేనికి చెందుతుంది అంటే అయ్యవారి యొక్క శాసనాన్ని అనుసరిస్తే ప్రీతి చెందుతుంది. అయ్యవారి శాసనం వేదం. వేదం చెప్పినట్టుగా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ప్రకృతి స్వరూపిణిగా ఆవిడ లోకాల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అయ్యవారు చెప్పినట్టు బ్రతకట్లేదు అనుకోండి, అంటే వేదం చెప్పినట్టు కాకుండా భగవంతుడెవరు మనంతటి వాళ్ళం మనమని బ్రతుకుతున్నాం అనుకోండి, ఆవిడికి ఖేదం కలుగుతుంది, ఆగ్రహం కలుగుతుంది. అమ్మవారికి ఆగ్రహం కలిగితే మొట్టమొదట గతులు తప్పేవి అంటే ఆ ఋతువులు గతులు తప్పుతాయి. ఏ ఋతువు ఎలా ఉండాలో అలా ఉండదు. వసంత ఋతువు వసంత ఋతువులా ఉండదు, గ్రీష్మ ఋతువు గ్రీష్మ ఋతువులా ఉండదు, వర్ష ఋతువు వర్ష ఋతువులా ఉండదు. వర్ష ఋతువు వస్తోందని పొలం దున్నుతాడు రైతు, చినుకు పడదు. పంట చేతికందే కాలం వస్తుంది, అకారణంగా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు రోజులు తరబడి పడ్డాయనుకోండి, పంట చేతికి రాదు. వైదికమైనటువంటి జీవనమునందు భంగపాటు కలిగి లోకంలో భక్తి తగ్గిపోయి కృతజ్ఞతతో మనుష్యులు ప్రవర్తిస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మళ్ళీ ఋతువుల యొక్క ధర్మం తప్పేటట్టుగా, అందుకే ఋతు ధర్మం అంటారు. ఏ ఋతువుకి ఆ ధర్మం ఉంటుంది. ఆ ఋతువు ధర్మం తప్పిందనుకోండి, ప్రాణికోటి శోషించిపోతుంది. మొదట పోయేది ఏది పోతుంది అంటే నోటిదాకా వచ్చిన అన్నం పోతుంది. పడకూడని సమయంలో వర్షం పడింది అనుకోండి, పంటలు పాడయ్యాయి అనుకోండి, చాలామందికి అన్నం దొరకదు. అందుకే ఎందుకొరకు అన్నపూర్ణమ్మని ఆరాధన చేస్తారు అంటే, మీరు లోకంలో భౌతికమైనటువంటి సుఖాలకి సంబంధించినవి ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. ఓ కారు కొనుక్కోవచ్చు, పెట్రోల్ పోసుకోవచ్చు, ఇవన్నీ ఒకెత్తు. అసలు నేరాలు జరగకుండా ఉండాలి, ధర్మం నిలబడాలి, కడుపు నిండుగా ఉంటే కదూ సంతోషంగా ఉండడం అన్నది. ఈ కడుపు నిండా ఉండడం అనేటటువంటి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహం చేత ఈ భూమి పంటలను ఇస్తూ ఉంటుంది. అందుకే నిరంతరము ఆవిడ్ని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆవిడ ప్రీతి దేని చేత చెందుతుంది? కృతజ్ఞతాభావము చేత చెందుతుంది. అందుకే అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహానికి కారణం ఏది అంటే ఆయనని తలుచుకోవడం, ఆయన్ని స్మరించాలి. ఒకసారి అన్నం తింటున్నాను అనుకోండి, నేను అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని ఒక నమస్కారం చేశాను. ఇంకొంచెం అధికారం ఉన్నవాడైతే ఏదో హవిస్సు 5 మాటలు నాలుక మీద పెట్టి పంటికి తగలకుండా పుచ్చుకుని నీతి అన్నాన్ని మింగుతారు స్వాహాకారంతో. సత్యం తర్పేన పరిశించామి అని పగటిపూట అయితే నీళ్లు తిప్పాలి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అని అడగాలి. అడిగి ఆ హవిస్సు పుచ్చుకుంటే అమ్మవారు ప్రీతి చెందుతుంది. ఎందుకని? ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు అగ్నిహోత్రం రూపంలో. ప్రకృతి లోపలికి వెడితే, అన్నం లోపలికి వెడితే అందులో ఉండేటటువంటి శక్తిని జీర్ణ ప్రక్రియ అన్న రూపంలో పొంది శరీరానికి ఇస్తున్నాడు. తెల్లవారేటప్పటికి మళ్ళీ పిప్పి విడిచిపెట్టడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది ఇచ్చినటువంటి భగవంతుడు నీకు మహోపకారం చేస్తే ఒక కబళం అందింది. ఏమిటా మహోపకారం అంటే, ఈ భూమి యందు అమృత బీజములను పరమశివుడు ఇచ్చాడు. అదే కుంభకోణం క్షేత్రం. కుంభకోణం
ఓ 10-15 మైళ్ళ దూరంలో ఎక్కడ నిలబడ్డా సరే అద్భుతం. అసలు అలా కుంభకోణం వెళ్ళడమే జీవితంలో అదృష్టం అంటారు. ఎందుకని అంటే ఈ సృష్టి అంత లయం అయిపోయిన తరువాత భూమిలోంచి కూడా శక్తి లాగేస్తాడు పరమేశ్వరుడు. ఇక ఈ భూమికి పంట పండే శక్తి ఉండదు, దాన్ని తీసేస్తాడు. తీసేసి అమృతంగా మార్చి ఒక కుండలో పెడతాడు, ఒక కలశలో పెట్టి మేరుగిరి యొక్క శిఖరం మీద పెడతాడు. జలప్రలయం వచ్చి నీళ్లతో నిండిపోతుంది ఈ సమస్తమైనటువంటి జగత్తు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని వేసి వింటున్నంటారు పోతన గారు. అలోకమైపోతున్నప్పుడు అటువంటి కటిక చీకటి తర్వాత కొంతకాలానికి పరమశివుడికి ఆలోచన వస్తుంది, మళ్ళీ సృష్టి చేస్తే అని. అప్పుడు ప్రళయ జలాలు మేరుపర్వత శిఖరాన్ని తగులుతాయి. తగలగానే ఆ అమృతంతో నిండినటువంటి కుంభం, అందులో ధాన్యం వేసి ఉంచుతారు ఓషధులు. ఆ కుంభం నీటి మీద తేలుతూ వస్తుంది. ఎక్కడ ప్రారంభం చేద్దాం సృష్టి అని ఈశ్వరుడు అనుకుంటాడో అక్కడ కుంభకోణం క్షేత్రం వస్తుంది. ఆ కుంభాన్ని మొట్టమొదట బాణం వేసి పగలకొడతాడు. పగలకొడితే ఆ కుండ పగిలిపోయి అందులో ఉంచి అమృతంతో కూడుకున్నటువంటి ఓషధులు భూమి మీద పడతాయి. భూమి అమృతాన్ని లాక్కుంటుంది. లాక్కుంటే ఓషధికి భూమికి 2 లక్షణాలు లభిస్తాయి. అందుకే వేదంలో ఓ మాట చెప్తారు, భూమి నుంచి మృత్తికని తీసినప్పుడు అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అని పిలుస్తారు. ఈ భూమికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోందంటే, ఇంత పంట ఎందుకు పండుతోందంటే అశ్వక్రాంతే గుర్రాలు తొక్కడం వల్ల వస్తుంది. అది అమ్మవారు పెట్టిన శక్తి. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం అని శ్రీ సూక్తం. అశ్వక్రాంతే రథక్రాంతే, రథముల యొక్క చక్రములు భూమి మీద వెళ్ళినటువంటి కారణం చేత వస్తుంది. రథచక్రములు అంటే నా ఉద్దేశ్యం గుర్రాలు ఎద్దులు మొదలైనటువంటి లాగిన బళ్ళ యొక్క చక్రములు. భూమికి అటువంటి వాహనముల చక్రములు తగిలితే భూమి సమృద్ధమవుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. విష్ణుక్రాంతే, భూమి ఇంత శక్తిని ఎందుకు పొందింది అంటే వామనమూర్తిగా ఒకప్పుడు తన పాదము చేత ఆక్రమించాడు విష్ణు. అందుకని వసుంధర, భూమి యందు సమస్త ఐశ్వర్యములు నిండిపోయాయి. ఓ కారు కొనుక్కోవాలి, ఇనుము భూమిలోంచి వస్తుంది. పెట్రోల్ కొట్టించుకోవాలి, భూమిలోంచి వస్తుంది. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప భూమిలోంచి చెట్లు పుడతాయి. మీరు ఏ ఐశ్వర్యం అడగండి భూమి ఇస్తుంది. అందుకే భూమికి వసుంధర అని పేరు. ఈ వసుంధర అన్న పేరు ఈ 3 కారణముల చేత ద్విగుణీకృతమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కుంభాన్ని పగలగొట్టినప్పుడు అమృతంలో తడిసినటువంటి ఓషధులు భూమి మీద పడతాయి. అందుకే ఓషధి అని పిలుస్తారు. ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు 10 బస్తాల బియ్యం తినేసి ఒక చారుడు ధాన్యం మాత్రం దాచుకొని మళ్ళీ వర్షం పడే సమయంలో ఈ చారుడు ధాన్యాన్ని భూమిలో వేస్తే ఒక్కొక్క గింజలోంచి ఒక్కొక్క మొక్క వచ్చి ఒక్కొక్క మొక్కకి 10 కంకులు పుట్టి 10 కంకుల్లోంచి బస్తాడు బియ్యం వస్తాయి. ఒక గింజలోంచి మళ్ళీ ద్విగుణీకృతంగా దిగుళంగా బహుళంగా ఇవ్వగలిగిన శక్తి దాచబడితే దాన్ని ఓషధి అంటారు. ఓషధీ తత్వం ఎందుకు వచ్చింది అంటే, మొదట ఈ గింజలు అమృతంలో తడిశాయి. ఎప్పుడు తడిశాయంటే పరమశివుడు ఒక కుండలో అమృతం పోసి ఓషధులను ఉంచాడు. దాన్ని ఆయనే బాణం వేసి పగలగొడతాడు. పగలగొట్టినప్పుడు కుండ 2 ముక్కలై ఆ అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళి పంట ప్రారంభం అవుతుంది. ఇది వికసనం. ప్రాణి కన్నా ముందు ఆహారాన్ని సృష్టిస్తాడు. అప్పుడు తన భార్యకి ఇస్తాడు శక్తి. ప్రజలలో ఆకలిని కనిపెట్టగలిగిన శక్తి, అన్నం పెట్టగలిగిన శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఎందుకని అంటే అది స్త్రీకి స్వభావం. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పిల్లాడు ఎక్కడో అరిచాడు అనుకోండి, అమ్మ ఎక్కడో పిల్లాడు అరుస్తున్నాడండి అంటది. నీ మొహం ఎప్పుడు అలాగే అంటావు అంటాడు భర్త. ఆవిడ పరిగెత్తుకు వెళ్ళి చూస్తుంది, నిజమే వాడు అమ్మా అని అరుస్తాడు. ఆకలేస్తోంది పిల్లాడికి అని ఎవరు కనిపెడతారంటే అమ్మ కనిపెడుతుంది. కాదు వాడు పాల కోసం కాదు, వాడికి చెవిలో చేమేదో దూరింది అని ఎవరు నేర్పారో అమ్మ కనిపెడుతుంది. తన చీర తిరిపెట్టి మెల్లిగా చెవిలో తిప్పి చీమ తీసేస్తుంది. అమ్మ యందు ఆ అన్నపూర్ణ తత్వం ఉంచాడు. అందుకే మొదట ఎవరి యందు ఉంచాడు అంటే పార్వతీదేవి యందు ఉంచాడు. అందుకే ఎప్పుడూ ఆవిడే అన్నపూర్ణ. అటువంటి తల్లికి అన్నపూర్ణ తత్వం ఇచ్చి ఈ సృష్టిలో మొట్టమొదట ఈ శక్తిని నేను పెట్టాను అని చెప్పడానికి బద్దలైన కుండ లింగరూపాన్ని పొందుతుంది. అందుకే కుంభము లింగరూపాన్ని పొందింది కాబట్టి కుంభకోణం. అందుకే అక్కడ ఉన్న శివలింగం కుండ రూపంలో ఉంటుంది. దానికి అభిషేకం ఉండదు.
ఆ పునుగు నూనె పోస్తారంతే, జలాలతో అభిషేకం ఉండదు కుంభకోణంలో ఇప్పటికీ. అలా కుంభకోణం ఒక్కొక్క సృష్టి కాలమునందు ఒక్కొక్క చోట ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు సమస్త ప్రాణులకు అన్నం పెట్టవలసి వస్తే ఆకలి మారి మారి వేస్తుంటుంది. ఊర్మి అంటారు, అందుకే ఆకలి. ఆకలి, దాహము, జర, మరణము, శోకము, మోహము ఆరిటిని ఊర్ములు అంటారు. ఊర్మి అంటే ఇప్పుడు ఆగుతుంది, మళ్ళీ కాసేపాకు వస్తుంది. భూమి అంగుళం పెరగదు, ఇంతే ఉంటుంది. ఇంతే ఉన్న భూమిలోంచి ఇంతమంది ప్రాణులకు అన్నం రావాలి. అలా వచ్చేటట్టుగా ఇస్తున్నటువంటి శక్తిని మానసిక నేత్రంతో దర్శనం చేసి ఆరాధించడం అన్నది సనాతన ధర్మంలో భారతీయుల యొక్క గొప్పతనం. అందుకే అన్నం పెట్టడం అనేటటువంటిది ఈ ధర్మంలో అంత గొప్ప విశేషమైంది. ఆ అమ్మ మనుష్యులకు కాదు, అందరికీ అన్నం పెడుతుంది. ఈ అన్నం పెట్టడంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. యోగ్యత అయోగ్యత ఏ ఇతర కారణములకు చూడదు, అది అమ్మ లక్షణం. ఐఏఎస్ అయిన కొడుక్కి అన్నం పెడుతుంది. దొంగతనాలు చేసే కొడుకు రాత్రి 11ంటికి గోడ దూకొచ్చి అమ్మ పోలీసులు వచ్చేసే లోపల అన్నం పెట్టన్నా ఏడుస్తూ అన్నం పెడుతుంది, ఇలాంటి వాడి అయిపోయేవరా అని. అంతేకాని అన్నం పెట్టనందవు. అందుకే అన్నం పెట్టేటప్పుడు మాత్రం ఆమె పరమకారుణ్యంతో ఉంటుంది. నేను పెట్టడమా పెట్టకపోవడమా చూడదు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మిగిలిన తత్వాలలో మీ ఉపాసనని బట్టి ఫలితం. అన్నపూర్ణ 4 చేతులతో ఉంటుంది ఎప్పుడు. ఒకటి వరముద్ర, ఒకటి అభయముద్ర. అభయముద్ర అంటే నువ్వు భయపడకు, నేనున్నాను. వరత్రాసత్రాణ అంటారు శంకరాచార్యులు వారు. వర అంటే నేనున్నాను, నిన్ను రక్షిస్తాను, నీ కోరికలు తీరుస్తాను. ఒక చేతిలో అమృతమయమైనటువంటి పాయసాన్ని పట్టుకుంటుంది, ఒక చేతిలో గరిటె పట్టుకుంటుంది. ఈ గరిటె ఇలా పెట్టి తీయవలసిన అవసరం లేదు, అందులో పాయసం ఉంటుంది. మీరు వెళ్ళడమే తర్వాయి, మీరు ఇలా అనాలంతే. మీరు ఇలా అంటే ఆవిడ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఎవరు వీడు ఎందుకు పెట్టాలి అని ఆలోచించదు. అది అన్నపూర్ణాతత్వం. అన్నపూర్ణాతత్వంలో యోగ్యత అయోగ్యత చూడదు. అందుకే అన్నపూర్ణమ్మ దేవాలయం కడితే ఒక నియమం ఉంటుంది, అయోగ్యులకు అన్నం పెట్టాలి. మీరు నైవేద్యం పెట్టి గంట కొడితే వచ్చి అన్నం తినేవాళ్ళు ఉంటారు, కానీ అది పూర్ణత్వం కాదు. పూర్ణ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అయోగ్యుడు అన్నం తినాలి. అయోగ్యుడు అంటే ఎవరు 10 మందిలో వచ్చి అన్నం తినలేడో వాడు. ఎవడు వాడు అంటే ధర్మం తప్పినవాడు. ధర్మం తప్పాడు కాబట్టి, నేరం చేశాడు కాబట్టి 10 మందితో పాటు వచ్చి అన్నం తినలేడు. ఆయన అలా కూర్చున్నాడు అనుకోండి, అయ్య బాబాయ్ పేపర్లలో ఫోటోలు చూసాం, ఈయన కోసమే పోలీసులు వెతుకుతున్నారు, ఈయన ఎక్కడున్నాడో జాడ చెప్తే 50 లక్షలు ఇస్తారు అన్నారు అనుకోండి, ఆయన 10 మందిలో వచ్చి అన్నం ఎలా తింటాడో? ఆకలితో చచ్చిపోతాడు తప్ప రాలేడు. అందుకే అన్నపూర్ణ క్షేత్రాల్లో ఏం చేస్తారంటే రాత్రి 10 గంటలకి అన్నాన్ని, మిగిలిన మధుర పదార్థాలని అన్నిటినీ తీసుకెళ్లి దొంగల కోసం అని చెప్పి ప్రత్యేకంగా దొంగలు తిరిగే ప్రదేశంలో పెడతారు. ఏమిటండి మీరు చెప్పేలా ఎక్కడైనా ఉందా అని అడుగుతారేమో. కేరళలో మీరు నేను అబద్ధం చెప్పాను అనుకుంటే వెళ్ళి చూడండి, చెరుక్కన్నమనో క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో అన్నపూర్ణమ్మ దేవాలయం ఉంది. ఇప్పటికీ రాత్రి 10 గంటలకు ఏం చేస్తారంటే, పొద్దుటి నుంచి ఎన్ని పదార్థాలు పెట్టారో అన్ని పదార్థాలు గుండిగలతో పట్టుకెళ్ళి అరణ్య మార్గంలో దొంగల కోసం పెడతారు. ఎవరు వెళ్ళరు అక్కడికి, అది కనీస మర్యాద. అక్కడ పట్టుకోకూడదని వదిలిపెట్టేస్తారు. దొంగలందరూ రాత్రి అక్కడ అన్నం తింటారు. అన్నం లేని వాళ్ళు అక్కడికి వచ్చి తింటారు. అక్కడ పట్టుకోకూడదని వదిలిపెట్టేస్తారు. దొంగలందరూ రాత్రి అక్కడ అన్నం తింటారు. అన్నం లేని వాళ్ళు అక్కడికి వచ్చి తింటారు. అంటే అన్నపూర్ణమ్మ ప్రసాదం పెట్టడంలో అధికారము అనధికారము ఈ 2 భేదాలు ఉండవు. ఈ 2 భేదాలు లేకుండా పెట్టేస్తుంది. మిగిలిన ఎక్కడైనా అధికార భేదం ఉండే అవకాశం ఉంది. ఏదో కొన్ని చోట్ల ఉన్నాయనుకోండి, ఇప్పటి వరకు ఋత్విక్కులుగా ఎవరున్నారో ఋత్విక్కులు ఇక్కడ భోజనం చేస్తారు, ఏదో ఒక అధికారం ఉన్న వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తారు, ఏదో మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ భోజనం చేస్తారు అని కొంత సంప్రదాయంలో తేడాలు ఉండొచ్చు. కానీ అన్నపూర్ణమ్మ క్షేత్రంలో అది ఉండదు. ఎందుకంటే పరమకారుణ్యం, అన్నం పెట్టడం ఒక్కటే ఆ తల్లికి తెలుసు. అందుకే అన్నపూర్ణమ్మ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అన్నం ఒకటే పెడుతుంది అనుకుంటారు. కాదు, అన్నపూర్ణమ్మ అది దాటి 2 మెట్లు ఎక్కిస్తుంది. 2వ మెట్టు ఏమిటి అంటే వాంఛితార్థ ప్రదాయిని. మీరు ఏ ముఖ్యమైన కోరిక తీరక బాధపడుతున్నారో అది తీరేటట్టు చేస్తుంది. ఎప్పుడు? వాంఛితార్థ ప్రదాయిని అన్న మాటకు అర్థం ఏమిటంటే అది మీకు అవసరమైతే అని అర్థం. అది నాకు అవసరమా కాదా నేను ఆలోచించను.
నేను అమెరికా అధ్యక్షుడిని అయితే బాగుండు అని ఉంటుంది మనసులో. ఎందుకు అమెరికా అధ్యక్ష పదవి? ఇలా 4 ఉపన్యాసాలు చెప్పు, బతికితే సరిపోదా? భక్తియా? ఓ పిచ్చ కోరిక పుడుతుంది, అమెరికా అధ్యక్షుడిని అయితే బాగుండని. కానీ ఒరే అబ్బాయి, ఇది నీకు మంచిది కాదురా అనుకుంది అనుకోండి, ఆవిడ ఇవ్వదు. ఇది నీకు మంచిది అని ఆవిడ అందనుకోండి, మీరు కోరారా కోరలేదా లేకుండా తీరుస్తుంది. ఒక్కొక్కసారి అది కోరిక అవసరం, కోరిక అవసరము, ఈ మాటలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓ ఆడపిల్ల ఉంది, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయితే బాగుండు అనుకుంది, తప్ప అనుకోదు. ఆడపిల్లడు మగపిల్లడు అనుకోడు. పెళ్ళి అవ్వాలి, నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, నేను సంతోషంగా ఉండాలనుకోడు. ఆ కోరిక అవసరము. కానీ ఇప్పుడు ఆ అవసరం తీరకపోవడమే దుఃఖము. పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, ఎంతకాలానికి ఆ పిల్ల బాధపడుతుంది, తల్లిదండ్రులు బాధపడతారు. నేను ఒక్కొక్కసారి దెబ్బలాడుతూ ఉంటాను. గభాలను పిల్లని తీసుకొచ్చి, ఈ పిల్లకి 25 ఏళ్ళు దాటిపోయాయండి, ఈ పిల్ల ఈడు వాళ్ళందరికీ అయిపోయాయి, ఈ పిల్లకే అవ్వలేదండి, బెంగగా ఉంది అని తండ్రి కళ్ళు తుడుచుకున్నాడు అనుకోండి, ఆ పిల్ల కళ్ళంట బొట్ట పడిపోతుంది ధార. ఎంత చీకాకు పడుతుంటానో అలా ఎవరైనా నా దగ్గరికి తీసుకొస్తే, బుద్ధి ఉందా లేదా? ఎందుకు తీసుకొస్తారు? పిల్లని తీసుకొచ్చి అలా మాట్లాడతారేంటి? ఆ పిల్ల ఎంత బెంగెట్టుకుంటుంది? పిల్లని బయటపెట్టి మీరు వచ్చి మాట్లాడండి. లేదు, పిల్లని తీసుకొస్తే ఇన్నేళ్ళు వచ్చాయండి, పాపకు పెళ్ళవాలి అంతే చెప్పండి. దీని ఈడు వాళ్ళకి అయిపోయి ఇంకా దీనికి అవ్వలేదు, బెంగెట్టుకున్నాం. ఆ పిల్ల ఎంత ఏడుస్తుంది? దానికి అన్నం సహిస్తుందా? ఏం మాట్లాడి అలా మాట్లాడద్దు అంటుంటాను. అంటే నేనన్నానది గొప్పకి నేను చెప్పట్లేదు. ఒక కోరిక, అది అవసరం, అది తీరలేదు, ఏడుస్తున్నావు. కారణం, గత జన్మలో పాపం నీకు అడ్డొచ్చి ఇప్పుడు ఏడిపిస్తాం. ఇప్పుడు ఈ పాపం ఎవరు తీసేయగలరో? భగవతి తీయగలరు. ఎందుకని? ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. ఆవిడ పాపాన్ని తీసేస్తుంది అనడానికి గుర్తు. మిగిలిన చోట్లయితే మీరు ఏదో ఒక కర్మ చెయ్యాలి, ఓ పుణ్యం చేయడమో, ఆవిడ్ని ప్రార్థించడమో, ఏదైనా. అన్నపూర్ణమ్మకున్న లక్షణం ఏమిటో తెలుసా? శరీరం ఒక్కటే చూడదు. నీ శరీరం పడుతున్న బాధ అన్నం కోసం, మనసు పడుతున్న బాధ అవసరం కోసం. మనసు పడుతున్న బాధ ఏ అవసరం తీరక పడుతున్నారో చూసి ఆ అవసరం తీరేటట్టుగా పాయసాన్నం పెడుతుంది. ఇప్పుడు ఈ పాయసాన్నం ఉదర పోషణం ఒకటే చెయ్యదు, మనసుని కూడా పోషిస్తుంది. అంటే దుఃఖం కూడా పోతుంది. అందుకే మీరు చూడండి, భ్రమరాంబ మీద ఒక శ్లోకం చెప్తారు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం. ఇష్టార్థములను ఇస్తుంది. అంటే ఏ కోరిక తీరక, ఏ అవసరం తీరక మనం ఏడుస్తున్నామో, పాపం వీడు గత జన్మలో చేసిన పాపం అడ్డొచ్చి ఏడుస్తున్నాడు రా, ఇలాగా వీడి అవసరం తీరలేదు. ఉరే, నీ పాపాన్ని ఇక్కడతో పోగొట్టేశాలే, ఇదిగో ఈ ప్రసాదం తిను, దగ్ధమైపోయింది నీ పాపం, అనుగ్రహిస్తున్నాను, నీ కోరిక తీరుతుంది. కానీ ఇక పైన అటువంటి పాపాలు చేయకు. బాధపడడం ఎంత కష్టంగా ఉంటుందో అర్థమైంది కదూ, వద్దు అలా చేయకు అని మంచి బుద్ధినిస్తుంది. అందుకే వరత్రాసత్రాణ, వర అంటే వరాలిస్తుంది, త్రాస అంటే భయం, త్రాణ అంటే భయాన్ని తొలగించడం, అభయహస్తంతో ఉంటుంది. ఈ 2 చేతులు ఉండి, ఒక చేతిలో బంగారు పాత్రలో పాయసం పట్టుకుంటుంది, ఒక చేతిలో గరిటె పట్టుకుంటుంది, మణిగణఖచితమైన తెడ్డు. దానితో శరీర పోషణతో పాటు మనసుని కూడా పోషిస్తుంది. ఇంతేనా జీవితం అంటే? అవసరాలు ఏమున్నాయో తీరడం, కడుపు తినడం, అందుకోసం ఆ మనుష్య జన్మ కాదు. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే ఒక మాట అడిగారు. ఆయన ఏమన్నారంటే, అమ్మా, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. వారు సన్యాసాశ్రమంలో ఉన్నారు, భిక్ష అడగాలి. అమ్మా, నేను భిక్ష అడుగుతున్నాను, ఏం పెడతావో తెలుసా? శరీరం ఒక్కటే కాదమ్మా, ఈ శరీరం నాకు ఎందుకు వచ్చింది? దీనితో పుణ్యకర్మ చెయ్యాలి, దీనితో శాస్త్రం చదవాలి, దీనితో గురువుగారి పాదాలు పట్టుకోవాలి. నిరంతరము పుణ్యకర్మలు ఏ కోరిక లేకుండా చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల వలన నాకు చిత్తశుద్ధి కలగాలి. ఆ చిత్తశుద్ధి కారణంగా నాకు వైరాగ్యము కలగాలి. ఆ వైరాగ్యము వలన జ్ఞానము కలగాలి. జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితి కలగాలి. ఇలా నన్ను నువ్వు అనుగ్రహించు. అన్నం పెట్టి శరీరం ఒక్కటి మనసొకటి కాదమ్మా పోషించడం, అన్నంతో పాటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా అయ్యి. ఏ ఇంట అన్నం తిన్నాను అంటాడు ఒక్కొక్కడు. ఆ తిన్న అన్నానికి ఉన్న శక్తి. అందుకే అమ్మా, అన్నం రూపంలో నువ్వే ఉన్నావు. ఆ అన్నం రూపంలో లోపలికి వెళ్ళినప్పుడు ఆ అన్నంలో ఉన్న సూక్ష్మధాతువు నాకు భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇచ్చేటట్టుగా చేయి. భగవత్ కథాశ్రవణం చేసేటటువంటి ఉత్సుకతని కల్పించు. అందుకే పోతన గారు భాగవతంలో అంటారు,
అమరేంద్రాదుల కొల్సు భంగిజనుల జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భౌనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వారికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. ఆ భగవత్ కథాశ్రవణంలో మయమరిచిపోయి వినేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మంచి ఎండాకాలంలో ఏదో పల్సటి గుట్ట పైన పందిరేసి కూర్చోబెట్టినా ఎవడో వచ్చి ఏదో చెప్తాడని ఉదయం 8 నుంచి 12 వరకు కూర్చున్నారంటే అది భక్తి. అలా కూర్చున్న వాళ్ళని అనుగ్రహించడమా వారు అనుగ్రహించి తీరుతుంది. కాబట్టి ఈశ్వర కథాశ్రవణమునందు అనురక్తి నాకు కల్పించు. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ, మా చెవులకు భగవత్ కథని జుర్రుకోవడంలో సంతోషాన్ని. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ. అన్నపూర్ణమ్మ దగ్గర ఉండేటటువంటి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, మీరు ఎవరు చూస్తుంది. మీరు వెళ్ళినప్పుడు మీకొక్కరికి కాదు ఆవిడ అన్నం పెట్టేది. అన్నం పెట్టే వాళ్ళకు ఓ ధర్మం ఉంటుంది, అన్నం తినేవాడికి ఓ ధర్మం ఉంటుంది. ఎందుకనంటే ధర్మం అన్నది ఎప్పుడూ విడిచిపెట్టదు. మీరు ఎక్కడ ఏ రూపంలో ఉండండి ధర్మం ఉంటుంది. బ్రహ్మచారికి ఓ ధర్మం, గృహస్థుకో ధర్మం, వానప్రస్థుకో ధర్మం, సన్యాసికో ధర్మం, పొద్దున్న ఓ ధర్మం, మధ్యాహ్నం ఓ ధర్మం, సాయంత్రం ఓ ధర్మం, రాత్రి ఓ ధర్మం, తండ్రి ముందుంటే పుత్రధర్మం, కొడుకు ముందుంటే పితృధర్మం, భార్య దగ్గర ఉంటే భర్తృధర్మం, కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, ఉపన్యాసానికి వస్తే ప్రవచనం చేసేటటువంటి ఉపన్యాసకుడి ధర్మం, కింద కూర్చుంటే వినడం శ్రోతక ధర్మం. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడితే ఇంకా సభకు అందమే ఉంటుంది. నేను మాట్లాడాలి, మీరు వినాలి. నేను ఇక్కడ కూర్చుని వింటాను, మీరు చెప్పండి అంటే అసహ్యంగా ఉంటుంది. ఎక్కడి ధర్మం అక్కడ ఉంటుంది. అలాగే అన్నం పెట్టే వాళ్ళకు ఓ ధర్మం ఉంది లోకంలో, అన్నం తినేవాడికి ఓ ధర్మం. అన్నం తినేవాడికి ఉండే మొదటి ధర్మం ఏమిటంటే, నేను ఈ ఊరు వచ్చాను, మీరు నన్ను భోజనానికి పిలిచారనుకోండి, అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అని మొదట పిలవకూడదు. అది మొదటి ధర్మం. ఎందుకంటే మీ గురువుగారిని పిలుస్తున్నారు అనుకోండి, అయ్యా మా ఇంట్లో భోజనం చేయండి అనకూడదు. అయ్యా మా ఇంట్లో దేవతార్చన చెయ్యండి అన్నారు. ఆయన అన్నం తినడం కోసం, కడుపు కోసం తినడం, దాన్ని పరిశేచనం చేసి యజ్ఞంగా తింటాడు. భగవన్నామని చెప్పుకుంటూ 5 సార్లు హవిస్సిస్తాడు లోపలికి. అప్పుడు ఆయన యజ్ఞం కింద తిన్నాడు కాబట్టి, అయ్యా యజ్ఞ రూపంలో తినండి, అందుకని మీరు మా ఇంట యజ్ఞం చేసినట్టు దేవతార్చనకి రండి అన్నారు. ఇప్పుడు మీరు మీ గురువు గారిని పిలిచి మీరొక్కరే అనకూడదు. గురువుగారిని పిలిచినప్పుడు గురువు గారిని సపరివారంగా అంత అనర్థం. అందుకే ఇప్పటికీ మర్యాద శుభలేఖ వేశారనుకోండి, బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన విందు అని సైడ్ హెడ్డింగ్ ఉండక్కర్లేదు. చందన తాంబూలాది అన్న మాటకు అర్థం ఏంటి? చందనం ఎప్పుడు ఇస్తారు? అన్నం పెట్టాక చందనం ఇస్తారు. అసలు భోజనం పెట్టి చందనం ఇవ్వలేదనుకోండి, ఆ పెళ్లి చేసినటువంటి వ్యక్తికి మర్యాద తెలియదని గుర్తు. నిజానికి చందనం తీయించాలి. నేను నా కూతురు పెళ్లికి కొన్ని వేల మంది ఈశ్వరానుగ్రహం చేత అతిథులుగా వచ్చారు. ఇన్ని వేల మంది కోసం చందనం తీయించాను. తీయించి అతిథి భోజనం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి చందనం అలంకారం చెయ్యాలి, తాంబూలం ఇవ్వాలి. చందనం ఎప్పుడు ఇస్తారు? తీసుకునే పదార్థం తీసుకున్న తర్వాత చందనం అలంకారం చేసుకుంటారు. చందనం పెట్టేసుకున్నారనుకోండి ఇంకా నమస్కారం చేయరు. ఎందుకంటే అన్నం తిన్నాక మళ్ళీ పునః అరిగి స్నానం చేస్తే తప్ప నమస్కారం పుచ్చుకోరు. అందుకని తాంబూలం ఎప్పుడు ఇస్తారు? భోజనం చేసిన తర్వాత తాంబూలు ఇస్తారు. మదర్పిత చందన తాంబూలాది అంటే ఏమిటి దాని అర్థం? భోజనం పెట్టాకనే ఇంకా మళ్ళీ విందు ఏమిటి? అందుకని ఉండదు. చందన తాంబూలాది అంటే, అయ్యా మీరు దేవతార్చన చేసి సత్కారంగా నా దగ్గర చందనం తాంబూలం పుచ్చుకుని వెళ్ళండి, మీకు చందనం రాయడం తాంబూలం ఇవ్వడే నా జన్మకి సార్థక్యం. మీరు వచ్చి ఆశీర్వచనం చేశారు మా బిడ్డని, ఇంకెంతకన్నా ఏం కావాలి? నేను ఇవ్వగలిగింది ఇంతే, ఇంతకన్నా ఇవ్వలేనని సిగ్గుపడుతున్నాను అని చెప్పడానికి మదర్పిత చందన తాంబూలాది. పిలిచేటప్పుడు బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి అంతే. ఎప్పుడైనా ఈ శుభలేఖ ఇప్పుడు కాదు, శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణానికి వేసిన శుభలేఖ ఇది. అక్కడి నుంచి వస్తోంది. మొట్టమొదటి వాళ్ళిద్దరిదే ఏదైనా. ఎందుకని అంటే హిమవంతుడు శుభలేఖ వేసినప్పుడు ఇలాగే వేసి పంపించాడు. ఎవరికి పంపిస్తాడు? హిమవంతుడికి బంధువులందరూ ఎవరు? పర్వతాలు. మీరు వచ్చేటప్పుడు బంధుమిత్ర సపరివారముగా అంటే పర్వతాలకి కూతుళ్ళు ఎవరు? నదులు. పర్వతాలకి అల్లుళ్ళు ఎవరు? సముద్రాలు. పర్వతాలకి కొడుకులు ఎవరు? వనాలు. మనవలెవరు? మృగాలు. ఎలకలు పందికొక్కుల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవి భూధరములు. అవి వస్తే భూమి వస్తుంది. భూమి వస్తే భూమి మీద ఉన్న ప్రాణులన్నీ పెడతాయి. అందుకే పార్వతీ కళ్యాణానికి ఎవరు వెళ్ళారంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ధరణీ చక్రము వంగగా అన్నాడు శ్రీనాథుడు. భూమి వంగింది, ఇలా తిరిగింది గోళం. అప్పుడు అగస్త్యుడిని పంపించారు. అటు దేవతలు వచ్చేశారు, ఇటు సమస్త అందరూ వెళ్ళిపోయారు. అందుకని పిలిచేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. మీరు మిగిలిన దానికి ఎలా పిలవండి, పర్వాలేదు. అయ్యా మా ఇంటికి వచ్చి కాసేపు ఏదో
మంచి మాటలు 4 చెప్పెడుదురు అన్నారనుకోండి, ఒక్కడినే పిలవండి, తప్పులేదు. మీ ఇంట్లో ఏమైనా పెట్టడానికి పిలుస్తున్నారనుకోండి, అంటే మీకు బాగా అర్థం అవడానికి మళ్ళీ నేను ఆ మాట అంటున్నాను, అన్నం పెడుతున్నారనుకోండి, ఆయనని పిలవకూడదు, ఆయన పరివారాన్ని పిలవాలి. శంకరాచార్యుల వారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళారు. శంకరాచార్యుల వారికి ఎవరుంటారు? పరివారం. ఆయన శిష్యులు ఉంటారు. ఆయన గృహస్థాశ్రమంలో లేరు, అందుకని ఆయనకి భార్య లేదు, ఆయనకి పిల్లలు లేరు. వీళ్ళు నా వాళ్ళు అనడానికి అధికారం లేదు, ఎందుకంటే సన్యాసికి అధికారం ఎక్కడుంది? అధికారం లేదు. అందుకని శంకర నీకు పెడతానన్నాం, భిక్ష పెడతా, శంకర నీతో వచ్చిన శిష్యులకు పెడతా భిక్ష అని అమ్మవారు అంటుంది. ఆవిడ ధర్మం. శంకరాచార్యుల వారి ధర్మం అంతే, అడగాలి ఆయన. జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఇంత అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అలాగే భిక్షపుచ్చుకుని వచ్చేస్తే మనందరికీ అన్నాం. మనకి తగినంత జ్ఞానం ఉందా? మీ బోంట్ల విషయం నేను ప్రస్తావించట్లేదు, నా వంటి వాడికి ఏముంది కర్మాధికారం అని నాకు అన్నం దొరకాలి. అందుకే శంకరాచార్యులు వారు ఏం చేశారంటే ఒక చమత్కారం చేశారు అన్నపూర్ణాష్టకంలో. ఆయన అన్నారు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మ, నాకు అమ్మ ఉంది. అమ్మ లేకపోవడం ఏమిటి? సన్యాసాశ్రమంలో ఉంటే మాత్రం పూర్వాశ్రమంలో అమ్మ లేదు. అలా నాకు అమ్మ ఉంది పార్వతీదేవి, నాకు నాన్నగారు ఉన్నారు పరమశివుడు. సన్యాసి లౌకికంగా పూర్వాశ్రమంలో తల్లిదండ్రులను అదే పనిగా తలుచుకోకూడదు, కానీ భగవంతుడిని భగవతిని తల్లిదండ్రులని చెప్పడం దోషం లేదు. కాబట్టి మీరిద్దరూ మా అమ్మ నాన్న. అప్పుడు నా కుటుంబం ఎవరు? బాంధవా శివభక్తాశ్చ, భగవత్ బంధువులందరూ నా భక్తులే. స్వదేశో భువనత్రయం, ఈ 3 లోకాలు మా ఇల్లు. సన్యాసికి ఒక ఇల్లు ఏముంటుంది? అందులో 3 లోకాలు మా ఇల్లు, మీరు మా తల్లిదండ్రులు. కాబట్టి ఈ లోకాలలో ఉన్న వాళ్ళందరూ నా బంధువులు. మరి మేమందరం నీ బిడ్డలం అయినప్పుడు అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం కాదు. కాబట్టి అమ్మ అన్నం పెట్టు అన్నారు. ఇప్పుడు ఎవరికి పెట్టాలా? ఆవిడ వచ్చి అడిగిన వాడికి సపరివారంగా పెట్టాలా? శంకర భగవత్పాదులు అప్పుడు అడిగారు. ఇప్పటికే ఆవిడ ఎందుకు పెడుతోందో తెలుసా అన్నం? ఆయన అలా అడిగి అవతార పరిసమాప్తి చేసేశారు కాబట్టి. మాట ఇచ్చింది. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శంకరాచార్యుల వారు అడిగారు, నేను మాట ఇచ్చాను కాబట్టి పెట్టవలసిందే. మేమిద్దరం ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం పెడతాం. ఆ తర్వాత మళ్ళీ సృష్టి ఎప్పుడు నేను పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోతానంటే అమ్మవారు. మళ్ళీ పునఃసృష్టి జరిగినప్పుడు మళ్ళీ శంకర భగవత్పాదులు వచ్చి అడగకుండా ఉంటారా? అవతారం. కాబట్టి అడగడంలో అంత గాంభీర్యం, అడగడంలో అంత చమత్కారం. అందుకే అన్నపూర్ణాష్టకం చదువుకోవడం అంటే అద్భుతం. అసలు దాని ప్రారంభ పాదం ఉందే శ్లోకంలో, అదొక్కటి చాలు నెల్లాళ్ళు చెప్పచ్చు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూత కిల ఘోర పాపనికరీ. ఘోర పావనకరీ కాదు, ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అసలు అబ్బబ్బబ్బా ఏమి అన్నపూర్ణాష్టకం అండి. కాశీపట్టణంలో మేము ఉన్న అన్ని రోజులు మధ్యాహ్నం వేళ అన్నపూర్ణాష్టకం చదివిన తర్వాతే అన్నం తింటుండేవాళ్ళం, కొన్ని వందల మంది యాత్రకెళ్ళి. ఆ అన్నపూర్ణాష్టకం అసలు భగవతి యొక్క కారుణ్యాన్ని, భగవతి యొక్క ప్రేమని చెప్తుంది. అందుకే మనిషి మనిషిగా బ్రతికి మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందాలి అంటే అందరికీ తప్పకుండా నోటికి వచ్చి తీరవలసిన అష్టకం అంటూ ఏదైనా ఉంటే అన్నపూర్ణాష్టకం. అందుకే శంకరాచార్యులు వారు అన్నం గురించి అడగలేదు అసలు ప్రారంభంలో. అసలు ఆవిడ పెట్టడానికి సిద్ధంగా కూర్చుంటే మళ్ళీ అన్నం పెట్టమ్మా ఏమిటి, అదో అవమానం తప్ప. అక్కడ ఉన్నదే అన్నసత్రం, మళ్ళీ వెళ్ళి ఏమంటే అన్నం పెడతారా ఇక్కడ అడగకూడదు. వాళ్ళు ఎప్పుడూ అన్నం పెట్టడానికే అక్కడ ఉన్నారు. అన్నపూర్ణమ్మ ఆలయం ఉంది అంటే అన్నం పెడతారు. ఏమన్నా అన్నపూర్ణమ్మ ఆలయం కదా ఇక్కడ కొంచెం అన్నం దొరుకుతుందా అని అడగకూడదు, ఏదో ఒకటి పెడతారు ఆకలితో వస్తే. కాబట్టి ఆయన ముందడిగింది ఏమిటి అంటే నిత్యానందకరీ అని మొదలుపెట్టారు. నిత్యానందమును ఇచ్చుదానా లేదా నిత్యానందమును కటాక్షించుదానా. నిత్యానందం అంటే ఆనందము అంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే వస్తుంది ఆనందం. ఆనందం అంటే ఏముందండి? మనసు లేకుండా ఉంటే ఆనందం. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారా లేదో? మనస్సు కాసేపు నిద్రపోయిందనుకోండి, అదే ఆనందం, అదే మోక్షం. అందుకే నిద్రపోతున్న వాడిని లేపకండ్రా అంటారు. అది మోక్ష స్థితి, ఆ ధ్యాన స్థితి, ఆ సమాధి స్థితికి కారణం చెప్పకుండా లేపకూడదు. కారణం మన ఇష్టం వచ్చిన కారణం చెప్పకూడదు. రేపు స్కూల్కి వెళ్ళాలి లే, పరీక్షలు వస్తున్నాయి లే, లేకపోతే కూరగాయలు పట్టరావాలి లే అని లేపకూడదు. ఎవరిని నిద్ర లేపినా భగవత్ సంబంధం కారణం చెప్పి నిద్ర లేపాలి. అలా లేపకపోతే ఎవరు లేపాడో వాడికి మహాపాపం పడుతుంది. ఎందుకంటే వాడు సమాధి స్థితిలో ఉన్నాడు, భంగమైంది.
ఇప్పుడు వాడి సమాధి భంగానికి వీడు కారణం అవుతాడు. అందుకే విశ్వామిత్రుడంతటి వాడు కూడా ఈ ధర్మాన్నే పాటించాడు. రాముడు మనుష్యుడిగా నిద్రపోతున్నాడు అనుకోండి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అయిపోతోంది, రామ ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. సంధ్యావందనం చెయ్యాలి. లే, భగవత్ సంబంధాన్ని కారణం చెప్పి నిద్ర లేపాలి తప్ప భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు. సమాధి అన్న మాటలో అర్థం ఏంటంటే ఇంద్రియములు ఉండవు. ఇంద్రియముల యొక్క శక్తి మనసులోకి వెళ్ళిపోతుంది. కంటికి చూసే శక్తి మనసు తీసేసుకుంటుంది, చెవికి వినే శక్తి మనసు పుచ్చేసుకుంటుంది, నాలుకకి రుచి చెప్పే శక్తి మనసు పుచ్చేసుకుంటుంది, చర్మానికి స్పర్శ శక్తి మనసు తీసేసుకుంటుంది, ముక్కుకి వాసన చూసే శక్తి మనసు పుచ్చేసుకుంటుంది. నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్లి నాలుక మీద లడ్డు ముక్క పెట్టారనుకోండి, వాడికి తెలియదు. ఎంతో ప్రీతి కలిగిన వాడు ముట్టుకున్నాడు అనుకోండి, తెలియదు. ఎందుకంటే ఆ ఇంద్రియ శక్తులు మనసు పుచ్చుకుంది. కానీ మనసు ఇంకా తెలివిగా ఉంటుంది. ఎందుకంటే సృష్టి శక్తిని చెప్పడానికి అమ్మవారు స్వప్నాన్ని సృష్టించింది. మనసు తెలివిగా ఉండి ఇంకా ఆత్మలోకి వెళ్ళనప్పుడు ఏం చేస్తుందంటే తనకి భయకారకము కానీ సుఖకారకము కానీ ఏది ఉందో దాన్ని సృష్టించుకుంటుంది. వాడికి కుక్క అంటే భయం, ఆ భయం ఉండిపోయింది. అందుకు కుక్క తన వెంట పడినట్టు తాను పరిగెడుతున్నట్టు సృష్టించి భయపడతాడు. తెలివి వస్తే మనసు మళ్ళీ ఇంద్రియాలతో లేచిపోతుంది భయం. లేదు, తను కాశీ వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేదు, కాశీ వెళ్ళినట్టు కలకంటుంది, కాశీని సృష్టిస్తుంది. అంటే ఇంకా మనసు తెలివిగా ఉంది. మనసు ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక కల కూడా లేదు, గాఢ నిద్ర. అందుకే మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాగా గాఢ నిద్రపోయిన వాడిని ఎలా ఉందని అడిగారు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా నిద్రపోయాను అండి, సుఖంగా నిద్రపోయానండి అంటాడు. తప్ప అబ్బా చాలా దుఃఖం అండి నిద్ర, ఎంత గాఢ నిద్ర పట్టింది అనుకున్నారు, ఎంత దుఃఖం అంటారు అంటాడా ఎవడైనా? ఎవడు అండవు. ఎంత సంతోషం, ఎంత హాయిగా నిద్రపోయానండి అంటాం. కాబట్టి మనస్సు తెలివిగా ఉండకపోతే అది సమాధి, అదే సుఖము, అదే ఆనందము. సుషుప్తి యందు మనకి మనసు లేదని తెలుసుకునే అవకాశం లేదు. అందుకే అది జ్ఞానంతో కూడుకున్న ఆనందం కాదు. సాధన యందు మనసుని వెనక్కి తీసి ఆత్మలో పెట్టి ఒకటిగా నిలబడగలిగితే అది ఆనందం, అది మోక్షం. ఆ నిత్యానందకరి ఏదో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో కాసేపు సుషుప్తిలో ఆనందం కాదు, ఎప్పుడూ అలా ఆత్మగా అనుభవంలో నిలబడేటట్టుగా చెయ్యగలగడానికి కావలసినటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణమునిచ్చి, భక్తితో కూడిన కర్మాచరణమును నువ్వు చేశావనేటటువంటి కర్తృత్వమును నాయందు ప్రవేశపెట్టి నేను చేశానన్న భావన చేత నువ్వు ప్రీతి పొందావు కనుక నాకు చిత్తశుద్ధినిచ్చి, చిత్తశుద్ధి వలన పాత్రతనిచ్చి, పాత్రత వలన జ్ఞాన వైరాగ్యములనిచ్చి, జ్ఞాన వైరాగ్యముల వలన మోక్షమునిచ్చి, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలో శరీరంతో ఉన్న అద్వైతానుభూతి యందు నిలబెట్టగలిగినటువంటి కదలికలకు అధిష్టానమైనవో పరదేవత అన్నము చేత శరీరమును పోషించడం కాదు, ఆ శరీరము ఆనందమును నిత్యముగా పొందడానికి కావలసిన యోగ్యతని కటాక్షింపచేయుదువుగాక. ఆ శక్తిని ఎందున్నది. ఇది అన్నపూర్ణమ్మ యొక్క సంకీర్తనంగా నిత్యానందకరి వరాభయకరి. పైనుంచి కిందకు వస్తున్నారు శంకరాచార్య. అది ఇవ్వగలిగిన తల్లి ఏది ఇవ్వలేదు. అందుకని కామకోటి, మోక్షము కామము చిట్ట చివరి కోరిక, హద్దు అది దాటి ఇంకేముంది, ఇస్తా రా. అటువంటి తల్లి నిత్యానందకరి వరాభయకరి, ఏ వరమునైనా ఇస్తుంది. ఆవిడ ఇవ్వలేంది లేదు. ఇందాక నేను మీకు చెప్పే కదా, అది అవసరమైతే అడగక్కర్లేదు ఆవిడ దగ్గర. అడిగితే పెడితే అమ్మ ఎందుకయిందండి? అడిగితే పెడితే అమ్మ కాదు, ఆకలి ఎరిగి పెడితే అమ్మ. అమ్మ అని ఎందుకంటారంటే అమ్మకి ఏం తెలుసు అంటే పెట్టడం ఒకటే కాదు, మన ఆకలి తెలుసుకోవడం కూడా. ఇప్పుడంటే నాకు వయసు వచ్చింది, అమ్మ అన్నం పెట్టమ్మా అనగలను. అమ్మ ఇవాళ ఆకలి లేదమ్మా, కాసిన పాలు ఇచ్చేస్తే చాలు, కాసిన తాగి పడుకుంటానమ్మా వెళ్ళి అంటాను. నా పసితనంలో మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్తనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, జరాభయముతో, రకరకాలైనటువంటి వికారాలతో చంటితనంలో నేను ఏడుస్తూ పడుకుని, అసలు కడుపు నిండా పాలు ఉన్నా కూడా జీర్ణమవక ఆ కడుపులో పోట్లొచ్చి నేను ఏడుస్తుంటే వీడికి ఆకలైపోతోందని అమ్మ అదే పనిగా పాలు పట్టేదు. ఆ ఏడుపు చూసి ఏడుపుని బట్టి గ్రహిస్తుంది వీడికి జీర్ణం అవలేదు, కడుపు నొప్పిగా ఉన్నట్టుందని. కాస్త తమలపాకు ఒకటి వెచ్చ చేసి గోరువెచ్చటి ఆమదంలో పెట్టి పొట్ట మీద వేసి పొట్ట ఒత్తి జీర్ణం అవ్వడానికి తాను సైంధవ లవణంతో కూడుకున్నటువంటి అన్నం తిని ఆ పాలిస్తుంది.
అమ్మలోంచి ఆ పాలు వెళ్ళిన కారణం చేత మందగించిన జీర్ణశక్తి మళ్ళీ పనిచేస్తే నేను మళ్ళీ పాలు తాగగలిగాను. అందుకు కాదు బతికి బట్ట కట్టి ఇప్పుడు వచ్చి మీ ముందు ప్రవచనం చేశా. అన్నం ఒకటే పెట్టిందా? నా ఆకలిని తెలుసుకుని నా ఆకలికి ప్రతిబంధకాన్ని కూడా తెలుసుకుని తొలగించిందా? తెలుసుకోవడం ఆవిడ శక్తి అయినప్పుడు నీ అవసరం ఏదో ఆవిడికి తెలీదా? నువ్వు చెప్పాలా అక్కడికి వెళ్ళి? అక్కర్లా. అందుకే నీ అవసరాన్ని చెప్పవలసిన అవసరం లేని ప్రదేశం ఏదైనా ఉంటే అది ఒక్క అన్నపూర్ణమ్మ దేవాలయం. సమాధి అన్న మాటలో అర్థం ఏంటంటే ఇంద్రియములు ఉండవు. ఇంద్రియముల యొక్క శక్తి మనసులోకి వెళ్ళిపోతుంది. కంటికి చూసే శక్తి మనసు తీసేసుకుంటుంది, చెవికి వినే శక్తి మనసు పుచ్చేసుకుంటుంది, నాలుకకి రుచి చెప్పే శక్తి మనసు పుచ్చేసుకుంటుంది, చర్మానికి స్పర్శ శక్తి మనసు తీసేసుకుంటుంది, ముక్కుకి వాసన చూసే శక్తి మనసు పుచ్చేసుకుంటుంది. నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్లి నాలుక మీద లడ్డు ముక్క పెట్టారనుకోండి, వాడికి తెలియదు. ఎంతో ప్రీతి కలిగిన వాడు ముట్టుకున్నాడు అనుకోండి, తెలియదు. ఎందుకంటే ఆ ఇంద్రియ శక్తులు మనసు పుచ్చుకుంది. కానీ మనసు ఇంకా తెలివిగా ఉంటుంది. ఎందుకంటే సృష్టి శక్తిని చెప్పడానికి అమ్మవారు స్వప్నాన్ని సృష్టించింది. మనసు తెలివిగా ఉండి ఇంకా ఆత్మలోకి వెళ్ళనప్పుడు ఏం చేస్తుందంటే తనకి భయకారకము కానీ సుఖకారకము కానీ ఏది ఉందో దాన్ని సృష్టించుకుంటుంది. వాడికి కుక్క అంటే భయం, ఆ భయం ఉండిపోయింది. అందుకు కుక్క తన వెంట పడినట్టు తాను పరిగెడుతున్నట్టు సృష్టించి భయపడతాడు. తెలివి వస్తే మనసు మళ్ళీ ఇంద్రియాలతో లేచిపోతుంది భయం. లేదు, తను కాశీ వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేదు, కాశీ వెళ్ళినట్టు కలకంటుంది, కాశీని సృష్టిస్తుంది. అంటే ఇంకా మనసు తెలివిగా ఉంది. మనసు ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక కల కూడా లేదు, గాఢ నిద్ర. అందుకే మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాగా గాఢ నిద్రపోయిన వాడిని ఎలా ఉందని అడిగారు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా నిద్రపోయాను అండి, సుఖంగా నిద్రపోయానండి అంటాడు. తప్ప అబ్బా చాలా దుఃఖం అండి నిద్ర, ఎంత గాఢ నిద్ర పట్టింది అనుకున్నారు, ఎంత దుఃఖం అంటారు అంటాడా ఎవడైనా? ఎవడు అండవు. ఎంత సంతోషం, ఎంత హాయిగా నిద్రపోయానండి అంటాం. కాబట్టి మనస్సు తెలివిగా ఉండకపోతే అది సమాధి, అదే సుఖము, అదే ఆనందము. సుషుప్తి యందు మనకి మనసు లేదని తెలుసుకునే అవకాశం లేదు. అందుకే అది జ్ఞానంతో కూడుకున్న ఆనందం కాదు. సాధన యందు మనసుని వెనక్కి తీసి ఆత్మలో పెట్టి ఒకటిగా నిలబడగలిగితే అది ఆనందం, అది మోక్షం. ఆ నిత్యానందకరి ఏదో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో కాసేపు సుషుప్తిలో ఆనందం కాదు, ఎప్పుడూ అలా ఆత్మగా అనుభవంలో నిలబడేటట్టుగా చెయ్యగలగడానికి కావలసినటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణమునిచ్చి, భక్తితో కూడిన కర్మాచరణమును నువ్వు చేశావనేటటువంటి కర్తృత్వమును నాయందు ప్రవేశపెట్టి నేను చేశానన్న భావన చేత నువ్వు ప్రీతి పొందావు కనుక నాకు చిత్తశుద్ధినిచ్చి, చిత్తశుద్ధి వలన పాత్రతనిచ్చి, పాత్రత వలన జ్ఞాన వైరాగ్యములనిచ్చి, జ్ఞాన వైరాగ్యముల వలన మోక్షమునిచ్చి, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలో శరీరంతో ఉన్న అద్వైతానుభూతి యందు నిలబెట్టగలిగినటువంటి కదలికలకు అధిష్టానమైనవో పరదేవత అన్నము చేత శరీరమును పోషించడం కాదు, ఆ శరీరము ఆనందమును నిత్యముగా పొందడానికి కావలసిన యోగ్యతని కటాక్షింపచేయుదువుగాక. ఆ శక్తిని ఎందున్నది. ఇది అన్నపూర్ణమ్మ యొక్క సంకీర్తనంగా నిత్యానందకరి వరాభయకరి. పైనుంచి కిందకు వస్తున్నారు శంకరాచార్య. అది ఇవ్వగలిగిన తల్లి ఏది ఇవ్వలేదు. అందుకని కామకోటి, మోక్షము కామము చిట్ట చివరి కోరిక, హద్దు అది దాటి ఇంకేముంది, ఇస్తా రా. అటువంటి తల్లి నిత్యానందకరి వరాభయకరి, ఏ వరమునైనా ఇస్తుంది. ఆవిడ ఇవ్వలేంది లేదు. ఇందాక నేను మీకు చెప్పే కదా, అది అవసరమైతే అడగక్కర్లేదు ఆవిడ దగ్గర. అడిగితే పెడితే అమ్మ ఎందుకు అయిందండి? అడిగితే పెడితే అమ్మ కాదు, ఆకలి ఎరిగి పెడితే అమ్మ. అమ్మ అని ఎందుకంటారంటే అమ్మకి ఏం తెలుసు అంటే పెట్టడం ఒకటే కాదు, మన ఆకలి తెలుసుకోవడం కూడా. ఇప్పుడంటే నాకు వయసు వచ్చింది, అమ్మ అన్నం పెట్టమ్మా అనగలను. అమ్మ ఇవాళ ఆకలి లేదమ్మా, కాసిన పాలు ఇచ్చేస్తే చాలు, కాసిన తాగి పడుకుంటానమ్మా వెళ్ళి అంటాను. నా పసితనంలో మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్తనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, జరాభయముతో, రకరకాలైనటువంటి వికారాలతో చంటితనంలో నేను ఏడుస్తూ పడుకుని, అసలు కడుపు నిండా పాలు ఉన్నా కూడా జీర్ణమవక ఆ కడుపులో పోట్లొచ్చి నేను ఏడుస్తుంటే వీడికి ఆకలైపోతోందని అమ్మ అదే పనిగా పాలు పట్టేదు. ఆ ఏడుపు చూసి ఏడుపుని బట్టి గ్రహిస్తుంది వీడికి జీర్ణం అవ్వలేదు, కడుపు నొప్పిగా ఉన్నట్టుందని. కాస్త తమలపాకు ఒకటి వెచ్చ చేసి గోరువెచ్చటి ఆమదంలో పెట్టి పొట్ట మీద వేసి పొట్ట ఒత్తి జీర్ణం అవ్వడానికి తాను సైంధవ లవణంతో కూడుకున్నటువంటి అన్నం తిని ఆ పాలిస్తుంది.
అమ్మలోంచి ఆ పాలు వెళ్ళిన కారణం చేత మందగించిన జీర్ణశక్తి మళ్ళీ పనిచేస్తే నేను మళ్ళీ పాలు తాగగలిగాను. అందుకు కాదు బతికి బట్ట కట్టి ఇప్పుడు వచ్చి మీ ముందు ప్రవచనం చేశా. అన్నం ఒకటే పెట్టిందా? నా ఆకలిని తెలుసుకుని నా ఆకలికి ప్రతిబంధకాన్ని కూడా తెలుసుకుని తొలగించిందా? తెలుసుకోవడం ఆవిడ శక్తి అయినప్పుడు నీ అవసరం ఏదో ఆవిడికి తెలీదా? నువ్వు చెప్పాలా అక్కడికి వెళ్ళి? అక్కర్లా. అందుకే నీ అవసరాన్ని చెప్పవలసిన అవసరం లేని ప్రదేశం ఏదైనా ఉంటే అది ఒక్క అన్నపూర్ణమ్మ దేవాలయం. అందుకే ఆవిడ దగ్గరికి వెడితే నీ అవసరాన్ని నువ్వు చెప్పక్కర్లా, ఆవిడ అనుగ్రహించేస్తుంది ప్రసాద రూపంలో. అది అన్నపూర్ణ ప్రసాదంగా తిన్నావు, ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటో 6వ వంతు మనసుగా మారి నీలోనే స్ఫురణకొచ్చేటట్టు చేస్తుంది. అందుకే నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి, సౌందర్యమునందు ఆమె రత్నాకరి. రత్నాకరి అంటే రత్నములను చేయగలిగినటువంటి సముద్ర స్వరూపమైనటువంటి తల్లి. అంటే ఆ లోతు ఇక చెప్పడం ఎవరికి అర్థం కాదు. సౌందర్య రత్నాకరి, సౌందర్య నిధి. అందుకే శివానంద లహరి అన్నారు, కానీ శంకరాచార్యుల వారు అంబానంద లహరి అనలేదు, సౌందర్య లహరి అన్నారు. సౌందర్యము అంటే అందము అని అనుకోకూడదు. అందము కాలమునందు క్షీణించిపోతుంది. ఎందుచేత అంటే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లే భజగోవిందంలో. కాలము తినేస్తుంది అందాన్ని, శరీరము జర్జరీభూతమైపోతుంది, ముడతలు పడిపోతుంది. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నీకు ఏ వయస్సులోనైనా సరే అది తప్ప వేరొకటి అందంగా కనిపించకపోతే దానికి అందమని పిలుస్తారు. ఆ అందం ఎందుకు వస్తుంది అంటే రక్షణ శక్తి వల్ల వస్తుంది. ఇది నేను నా జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించా. ఏదో తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళింది అంటారే, అలా నేను ఒకప్పుడు R&Bలో రోడ్లు వేయించేటటువంటి ఇన్స్పెక్టర్ గారు ఒక ఆయన మా బంధువు ఉండేవాడు. ఆయన ఓ రోజు నన్ను ఏమంటే తారు రోడ్డు ఎలా వేస్తారో చూస్తారా అన్నాడు. నాకు ఎందుకు తారు రోడ్డు ఎలా వేస్తారో ఏమీ తోచక చూడటానికి వెళ్ళాను. అది ఎక్కడ అన్నవరంకి కత్తిపూడికి మధ్యలో రోడ్డు వేస్తున్నారు. మంచి ఎండాకాలం, తీరా వెళ్ళాక తెలిసి వచ్చింది ప్రారంభం ఎందుకు వచ్చినట్టు నేనని. ఆ రాళ్ళు పోసి తారు పోస్తుంటే ఆ వేడి తట్టుకోలేక మూల నించున్నా. నేను తెల్లబోయింది ఏమిటంటే ప్రసవమై గట్టిగా ఓ 20 రోజులు నెల్లాళ్ళలో అవుతుందేమో పాపం పిచ్చి తల్లి, రెక్కాడతే కానీ డొక్కాడనటువంటి తల్లి. ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి ఓ చెట్టుకి చీర ఊయలగా వేసింది. వేసి ఆమె అంత కష్టపడేటటువంటి మనిషి ఒళ్ళు ఎలా ఉంటుందండి? చెమట పట్టేసి పాపం ఆమె ఐశ్వర్యవంతురాలు కాదు. ఐశ్వర్యవంతురాలు అయితే ఎందుకు వస్తుంది పనికి? ఆ ఎండలో వెళ్ళి ఆ తల మీద పెట్టుకుని రాళ్ళు పోస్తోంది. గంటకో గంటన్నరకో ఒకసారి వచ్చి ఆ ఉయ్యాల్లో ఉన్న బిడ్డని ఎత్తుకుని పాలిస్తోంది, లాలిస్తోంది, వెడుతోంది, పని చేస్తోంది. కానీ ఊయల వంకే చూస్తోంది. పాపడు ఏడుస్తున్నాడు అనుకోండి, గబగబా వచ్చి ఓసారి లాలించి మళ్ళీ పెడుతోంది. నేను గమనిస్తున్నాను, అయ్యో పాపం ఎంత కష్టం రా ఈవిడిది అని. ఇంతలో అటుగా ఎవరో కారులో వచ్చి దూరంగా కొంచెం అంత దూరంలో పెద్ద చెట్టు కింద ఏవో వాళ్ళు డబ్బాల్లో తెచ్చుకున్నవి తిన్నారు. అందులో ఒక ఆవిడ మంచి ఐశ్వర్యవంతురాల్లో ఉంది, బిరిసిపోతోంది, ఒంటి నిండా నగలు పెట్టుకుని పెద్ద పట్టు చీర కట్టుకుని ఉంది. ఆవిడికి ఎందుకు పడిందో దృష్టి, ఆవిడికి బిడ్డలు లేరట, ఆవిడికి ఊయల మీద పడింది దృష్టి. అయ్యో ఎండ, ఆ పిల్లాన్ని అందులో పడుకోబెట్టారని ఆవిడ 10 అడుగులు వేసి నడిచి వచ్చింది. అక్కడికి వచ్చి ఆ ఉయ్యాల ఇలా తీసి చూసింది. పుట్టిన పిల్లాడు తెల్లగా ఉన్నాడు వాడు. ఆ పిల్లాన్ని ఎత్తుకొని ఈ తల్లి గబగబా వచ్చింది. వచ్చి ఎంతో సంతోషించింది, నవ్వుతూ, అంటే నాకు పిల్లలు లేరమ్మా, ఉయ్యాల్లో పిల్లాన్ని చూసి సంతోషం వేసి ఎత్తుకున్నాను. వాడికి ఎంత ఉంటుంది? నెల్లాళ్ళు ఉంటుంది. ఇంత ఆగర్భ శ్రీమంతురాలు ఈవిడ ఎత్తుకుంటే వాడు ఏడిచి అటు తిరిగి అమ్మ మీదకి దూకుతున్నాడు. కటిక దరిద్రురాలు అంత కష్టపడితే తప్ప పాలివ్వడం చేత కానటువంటిది అని నాబోటి ధూర్తుడు అంటాడేమో, కానీ వాడికి ఆ అమ్మే ప్రీతి, అది సౌందర్యం. ఆవిడ అమ్మ, వాడికి అంతే తెలుసా. అమ్మ అంటే సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఉన్నది అని తెలిస్తే ఊరుకోలేనిది, ఎదురుగుండా కనపడితే తప్ప తనివి తీరనిది సౌందర్యం అంటారు. ఏదో పిల్లాన్ని మేనత్త ఎత్తుకుని అన్నం పెడుతోంది యువతల మేడ మీద, అమ్మ పేరంటానికి వెళ్ళి ఎదుటి మేడ మీద ఉంది. నాన్న ఇక్కడే ఉన్నాను తిను, ఇక్కడే ఉన్నాను తిను అంది. వాడు ఇంకా ఏడుస్తాడు అమ్మ కనపడిందని. అంటే అమ్మ ఉందంటే చాలదు, అమ్మ ఉండాలి, పక్కకి రావాలి, ముట్టుకోవాలి, ఎత్తుకోవాలి, తన చేత్తో అన్నం పెట్టాలి. ఎక్కడైనా లోకంలో మా ఆవిడ కన్నా వాళ్ళ ఆవిడ బాగుంది అనేటటువంటి ధూర్తుడు ఉంటాడేమో, మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ బాగుంటుందని అంటే ఎవడు. అమ్మ అంటే సౌందర్యం, పసితనంలో సౌందర్యం.
పెద్దరికం రానివ్వండి, సౌందర్యం. నేను ప్రత్యక్షంగా చూసా జగన్మాతని, అమ్మవారు నాకు ప్రత్యక్షమైంది. అంటే నా ఉద్దేశ్యం అమ్మవారు ప్రత్యక్షమైందంటే చూశాను అనుకుంటున్నారా? అమ్మవారు భావనారూపంగా కనపడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నేను ఒకసారి క్యూలో వెడుతుంటే ఆగర్భ శ్రీమంతురాలు పసిబిడ్డని ఎత్తుకుని వెడుతోంది. ఆ పిల్లవాడు ఆకలేసి ఏడిచాడు. ఏడిస్తే వెంటనే ఆవిడ ఇంత క్యూలో ఇంతమంది మగవాళ్ళు చుట్టూ ఉన్నారని చూడకుండా స్తన్యం తీసి పిల్లాడి నోట్లో పెట్టి పోషించింది. ఒక ఆడది అయితే మాత్రం ఆ పసిబిడ్డ బతకాలి, తాను అలా పాలివ్వడమా అని ఆలోచించుకుంది అనుకోండి, ఆ పిల్లాడు బతుకుతాడా? ఆవిడ ఎప్పుడైతే పాలిస్తోందో అటు పొర్రపాటున కూడా ఇక తిరుగుతాడా? ఎవడైనా బుద్ధి ఉన్నవాడైతే తల ఇటు తిప్పేసుకుంటాడు. బిడ్డన్ని పోషించుకోవాలంటే ఆవిడకి కావలసింది అది మాతృత్వం, అది అమ్మవారు. అది పంది దగ్గర నుంచి మనుష్యుల వరకు ఉంటుంది. ఆ మాతృత్వం ఎక్కడుందో అక్కడే జగన్మాత ఉంది. ఇప్పుడు నాకు అమ్మవారు ప్రత్యక్షం అవలా? మీకు ప్రత్యక్షం అవలా? పసితనంలో పాలివ్వడం దగ్గర నుంచి వృద్ధాప్యంలో 90 ఏళ్ళు వచ్చేనివ్వండి, ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఇలా ముడత పట్టుకుని ఇలా పైకి ఎత్తితే అలాగే ఉంటుంది చర్మం. మళ్ళీ వదిలేసి ఇలా అంటే విచ్చుకుంటుంది, గట్టిగా ఇలా అంటే పగిలిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అంత ముడతలు పడిపోయిన శరీరంతో పడుకున్న అమ్మ కొడుకు రాత్రి 10 గంటలకి ఏదో పనిచేసి వచ్చి అన్నం తినడానికి వెడుతుంటే, ఎరా నాన్న ఇంత ఆలస్యంగా వస్తే ఆరోగ్యం ఏమవుతుందిరా, తొందరగా వచ్చి అన్నం తినరా నాయన అంటుంది ఆవిడ. వాడు భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, ఆవిడ వడ్డించాలి, ఆ కోడలు వడ్డిస్తుంది. వాడు చేయి కడుక్కోవడానికి లేచిన సమయాన్ని బట్టి, ఎరా అలా మెతుకులు లెక్క పెట్టి తింటే ఆరోగ్యం ఏముంటుందిరా, ఆకలి చచ్చిపోయే వేళకి 10ంటికి వచ్చావు, ఇలా వస్తే ఒరే ఒప్పుకోను సుమా, రేపటి నుంచి నువ్వు వచ్చి అన్నం తినే వరకు నేను కూర్చుంటాను, 8 వచ్చి అన్నం తిను, అన్నం తినకుండా ఇలా తిరిగితే నేను ఒప్పుకోనంటుంది. పిల్లవాడు భోజనం చేసిన సమయాన్ని లెక్కలో పెట్టుకుని అమ్మ చెప్తుంది వాడు అన్నం తినలేదు, కడుపు నిండారంట. 96 ఏళ్ళు రానివ్వండి అమ్మకి, ఆవిడికి స్పృహ ఉందా లేదా వదిలేయండి, కానీ అమ్మ అన్న భావనతో వెళ్ళి పక్కన కూర్చుని ఆవిడ చెయ్యి పట్టుకుంటే ఉండే సంతోషం లోకంలో ఎక్కడుందండి? అమ్మని ముట్టుకుంటే కాదు, అమ్మ కట్టి విప్పిన చీరలు బొంత కుట్టుకుని వేసుకు పడుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో, అమ్మ వేసుకు వదిలిన చెప్పులు ముట్టుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ అన్న మాట అంత సంతోషం. అందుకేట జగన్మాత లోకంలో ఇచ్చి పుచ్చేసుకుంటూ ఉంటుంది. కొన్ని అహంకారం వచ్చిందంటే తీసేస్తుంది. ఒక్కటి మాత్రం ఆవిడ తీయాలంటే 3 ఇచ్చి కానీ 1 తీసుకోదు. బిడ్డ బ్రతికుండగా తల్లి వెళ్ళిపోవాలి, అది సృష్టి ధర్మం తప్ప అమ్మ లేకపోతే నేను ఉండలేనని అమ్మ ఉండగా పిల్లాడు వెళ్ళిపోతే అమ్మ తట్టుకోలేదు. తీయాలి అమ్మని ఎప్పుడో అప్పుడు, తప్పదు. కానీ అమ్మని తీసేస్తే వీడు అమ్మని తీసేసావా అమ్మా అని ఏడుస్తాడేమో, నేను తట్టుకోలేనా మాటని 3 అమ్మల్నిచ్చి అమ్మని తీసుకుంటుంది. అందుకే 1 దేశమాత, భక్తి అన్న మాట అక్కడి నుంచి వచ్చింది. బకించంద్ర చటర్జీ దేశమాత అని వందే మాతరం అని అమ్మని చూశాడు. ఇది ఋషి సంప్రదాయం ఉన్న గడ్డ. దేశమాత, అడుగు తీసి అడుగు వేస్తే నేను మా అమ్మ ఒళ్ళోనే ఉన్నాను. 2వది గోమాత. ఎక్కడికి వెళ్ళండి, గోవుకి అరటిపండు పెడితే దగ్గర కూర్చుని అమ్మ పెట్టిన అన్నం తిన్నట్టే. పుట్టినరోజు నాడు ఆవు పాలు నల్ల నువ్వులు కలిపి లోపలికి పుచ్చుకుంటే బెల్లం ముక్కతో అపమృత్యు దోషం పోతుంది. అందుకే ఆవు పాలు పుచ్చుకుంటే అమ్మ చేతి భోజనం చేసినట్టే. అయ్యో నా పుట్టినరోజుకి మా అమ్మ తొక్కుడు లడ్డూ చేసి పెట్టేదే, పాపం పిచ్చి తల్లి నాకు బాగా గుర్తు. రోట్లో జంతికలు చేసి దంచి జల్లెడ పెట్టి జల్లించి ఆ పిండిని తీసుకెళ్ళి పాకంలో కట్టి కంచంలో లడ్లు చేసి పెట్టి ఆరిన తర్వాత జీడిపప్పు అద్ది నా పుట్టినరోజు నాడు నాకు తలస్నానం చేయించి మొట్టమొదటి లడ్డు పెట్టేదే మా అమ్మ. ఆ అమ్మ లేదే ఈ పుట్టినరోజుకి అని నువ్వు ఏడవకురా, ఆవు పాలు పుచ్చుకో, మీ అమ్మ చేతి లడ్డు తిన్నట్టు. అందుకే దేశమాతని గోమాతని. మీ అమ్మ ఎక్కడికో వెళ్ళలేదు, ఏ అమ్మైనా నాలోకే వస్తుంది. జగన్మాతని నేనున్నాను, నన్ను చూడు మీ అమ్మని చూసినట్టే. దేశమాత, గోమాత, జగన్మాత 3నిచ్చి 1 అమ్మను పుచ్చుకుంటారు. అమ్మ అన్న మాట అంత గొప్పది. అందుకే అమ్మ అంటే రక్షణ, అమ్మ అంటే సౌందర్యం. అన్నం పెట్టడం సౌందర్యం, అందుకే సౌందర్య లహరి ప్రవాహం, అది ఆగదు. అమ్మ అంటే రక్షణ. అందుకే అమ్మ ఒక్కటే ఈ లోకంలో ఓ మాట అంటుంది. పిల్లవాడికి ఆరోగ్యం బాగులేకపోతే తండ్రి కూడా అనడా మాట, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా నాన్న, నీకు ఇంకోలా అయితే నీ బతికి ప్రయోజనం ఏమిటిరా అంటుంది. ఇంకొకరు అనలేరా ఆ మాట, తన ఆయుర్దాయం ఇచ్చేస్తుంది అమ్మ. అటువంటి అమ్మకే తనకి పుట్టిన బిడ్డల మీద అంత ప్రేమ ఉంటే
ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి ఆ తల్లి ప్రేమ ఎంత ఉంటుంది, ఆ కారుణ్యము రాశీభూతమైతే అది అన్నపూర్ణ. ఆ పేరుతో పిలిచారు అంటే దయ. ఆ తల్లి దగ్గరికి వెడితే ఇక యోగ్యత అయోగ్యతలను చూడదు, అంత గొప్ప తల్లి. అటువంటి తల్లి యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి అని సంకల్పం చెయ్యడం, అన్నదానం చెయ్యాలని కోరుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆ తల్లికి జరిగినటువంటి ఆరాధన చేత, ఆమె యొక్క అనుగ్రహ విశేషం చేత ఎక్కడా ఎవ్వరూ అన్నానికి లోటు లేకుండా అందరూ సంతోషంగా కడుపు నిండా తినేటటువంటి రోజులు రావాలని, ఆకలి చావులు ఉండకూడదని, వేళ పట్టున అన్నం అందరికీ కడుపు నిండా లభించాలని, ఆ అన్నము వలన కలిగినటువంటి బలము కానీ తేజస్సు కానీ భగవంతుణ్ణి చేరుకోవడానికి, సమాజమునందు శాంతిని స్థాపించడానికి బుద్ధి ప్రచోదన శక్తిగా పరిణమించాలని కోరుకుని ఆలయాన్ని నిర్మాణం చెయ్యడానికి మీరందరూ పూనుకుని, ఏ ఒక్కరో కాకుండా భక్తులందరూ ద్రవ్యం వేసుకుని ఇంత స్థలాన్ని సేకరించి దేవాలయ నిర్మాణం చేస్తూ, నాకు దానికి తగిన అర్హత ఉన్నదా లేదా అని చూడకుండా నన్ను పిలిపించి నా చేత శంకుస్థాపన చేయించారు అంటే నా జీవితంలో నేను సంతోషించే రోజు ఇది కన్నా ఇంకోటి ఏది ఉంటుంది? బహుశः ఇవాళ నేను ఇటువంటి ఆలయానికి శంకుస్థాపన చేసినందుకు ఇంత ప్రసవ వేదన పడి, ఇంత నెత్తురు పోగొట్టుకుని వీడిని కన్నాను అని మా అమ్మ బాధపడకుండా ఏ లోకంలో ఉన్నా ఇవాళ మా అమ్మ సంతోషించి